నమస్తే కిడోస్. వెల్కమ్ టు వన్ పీస్. నాకు తెలుసు వన్ పీస్ లేట్ అయిందని చెప్పి. ఏంటంటే క్రిస్మస్ ఇంకా ఆ చర్చోళ్ళు ఈరోజు కూడా నిన్న కూడా కొనసాగించాడు. దానివల్ల కాస్త లేట్ అయింది. నేను లేకపోయింటే వీడియో పెట్టేసేవాడిని. ప్లస్ స్ట్రేంజర్ థింగ్స్ కూడా అది కాస్త ఇది కాబట్టి నిన్న కూర్చొని స్ట్రేంజర్ థింగ్స్ చూశాను. దానివల్ల లేట్ అయింది. క్షమించండి. నిన్నటి చెప్పినట్టుగానే 1 అవర్ వీడియోని చేస్తున్నాను. తొందరగానే లుక్కిజం కూడా వస్తది. ప్లస్ విన్‌లాండ్ సాగా నేను చెప్పాను లైవ్‌లో చెప్పినట్టుగానే విన్‌లాండ్ సాగా కూడా తొందరగానే వస్తది. ఇంకెటువంటి బేవాస్ మాటలు లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంక మనకి స్టార్టింగ్‌లోనే వాళ్ళంట పైకి ఎక్కుతూ చూపిస్తా ఉంటారు. నేను వెళ్ళను బా చేశాను కదంటే, "నువ్వు ఎదవ నా కొడకా ఇదెందుకు అంత చేసావు" అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇంకా అదంతా మనకి నార్మలే తిడుతూ ఉంటే, "అదేంటంటే టెరబుల్‌గా ఉన్నా" అని చెప్తుంటే, అవన్నీ పైకెక్కుతూ ఉంటాయి. అప్పుడే మనోడు తను చేయాల్సిన పని మొత్తం అయిపోయింది. ఇంక దీన్ని యూజ్ చేయాల్సిందే. ఇంక షుగర్‌ని టేక్ డౌన్ చేసేసింది. ఇంక పెళ్దాం వెళ్ళను అని చెప్పి చెప్తుంటాడు. షుగర్ ఎక్కడుందని చెప్తే, "నా షుగర్ మూవ్స్ నాకు చెప్పాలనుకుంటే" "ఆ! సరే నేను ఖచ్చితంగా చెప్తానని" చెప్పి తను చెప్తూ ఉంటది. క్యావెండిష్ ఇంక తను ఆ క్యావెండిష్ ఇప్పుడు నేను ఒక స్నైపర్‌ని అని చెప్పి మన ఊసప్ తన టెక్నిక్ యూజ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఊసప్ గాడు సరే అయితే నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇంకా లూఫీ ఇంకా లా అక్కడ ఉన్నాడని చెప్పి చెప్తుంటది. షుగర్ కూడా అక్కడే ఉంది. కాబట్టి షుగర్ వాళ్ళ దగ్గర కోసం జాగ్రత్త అని చెప్పి చెప్తుంటది. ఊసప్ మనల్ని కాపాడతాడు. ఊసప్ ఖచ్చితంగా కాపాడతాడని చెప్పి చెప్తూ ఉంటాడు. పీపుల్ ఖచ్చితంగా చేస్తారనుకుంటే ఇక్కడ చూస్తే పిల్లలందరూ పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే డోకి ఫెలింగోనే తన టెక్నిక్ యూజ్ చేస్తూ. దాని తర్వాత ఇక్కడ రీకు కూడా వాళ్ళలో ఉంటాడు. ప్రజలందరూ పైకి ఎక్కేస్తూ ఉంటాడు. ఇంకా ఊసప్ వాడు కంటిన్యూ చేసుకొని నువ్వు అది ఎక్కడుందని చెప్పి తెలుసుకుంటే క్లోజ్‌గా ఉందని చెప్పి చెప్తూ ఉంటది. ఇంక అది క్లోజ్ అవుతుంది. ఇంక మెయిస్ ఇంక తన మీద పెట్టు అని చెప్పి చెప్తుంటారు. ఇంక ఇక్కడ ప్రెజెంట్ బటన్ వస్తుంది. కింగ్ రీకు వస్తుంటాడు. ఇంక కమిమోరాని ఆపమని చెప్పి చెప్తూ ఉంటాడు. బటన్ కూడా గాడు ఊసప్ ఇంక మనల్ని కాపాడాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక డొంకీ ఫిల్లింగో కోసం ఏదైనా చేస్తామని చెప్పి వీళ్ళందరూ ఉంటాడు. వాళ్ళంటే హగ్ చేయబాకని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ దగ్గరికొచ్చేసి ఇదిగో నువ్వు నా కట్టన పట్టుకో ఇంక వీళ్ళని ఫైట్ చేయబాక గమ్ముగుండని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆహా! ఈళ్ళొచ్చేసారు. ఈళ్ళు కూడా మంకీ డీలువి నా నా మనుషులు అవుతారని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడికొచ్చి ఉండి ఇంకోళ్ళ దగ్గరికొచ్చేస్తున్నాడు. ఇదే టైం ఇంక కానీ అని చెప్పి చెప్తుంటే, "ఎక్స్‌క్యూజ్ మీ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? మా అమ్మ, నాన్న తప్పిపోయారు" అని చెప్పి తను ఏడుస్తూ ఉంటది. "అవునా? సరే నీ ప్లేస్ ఎక్కడ? నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా లాస్ట్ అయిపోయావు" అని చెప్పి తను చెప్తూ ఉంటే, మన లూఫీ గాడు పిచ్చోడు కదా! "ఇతనే మా అమ్మ, నాన్నని మోసం చేశాడు" అని చెప్పి చెప్తా ఉంటే, "ఆ! తను డేంజర్ ఫిట్ కాదు నా ఫ్రెండే తను" అని చెప్పి చెప్తా ఉంటాడు. "ఓహ్! నన్ను వదిలేయి నన్ను ఒంటరిగా వదిలేయి" అని చెప్తుంటే, "లూఫీ నువ్వు అడ్డం రాబాక" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత, "నాన్న కాసేపు వాళ్ళని ఆపండి నాన్న" అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటది. ఇంక దాని తర్వాత ఇంక వీళ్ళందరూ కలిసి ప్రిజన్‌ని ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఈళ్ళంతా దేనికొచ్చని చెప్పి ఇంకా ఈళ్ళందరూ ఎంతో కష్టపడుతుంటే, నేను ఇంకా ఫోకస్‌లో ఉన్నా అని చెప్తే, "ఆహా! నేను ఉంటానని" చెప్పి చెప్తుంటాడు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పని చెప్తుంటే, తను ఎట్లా చెప్తూ ఉంటాడు. ఇంక మన యూసఫ్ కూడా తన కాంక్రీట్ హాకీ తన అబ్జర్వేషన్ హాకీ యూజ్ చేస్తూ తను ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక వీళ్ళందరూ లోపలికెళ్ళాడని చెప్పేసి చెప్తూ ఉంటది. షుగర్ తను ఏదో చేస్తున్నా అని చెప్పి ఆ విండోస్ దగ్గర ఉందని చెప్పి చెప్తూ 1.2 మీటర్స్ ఇంకా 59 స్టెప్స్ ఉంటే అలా తను కిమ్ పాయింట్స్‌తో చెప్తుంది. షుగర్ ఎక్కడుందని చెప్తే తను బిజీఎం పొజిషన్‌లో ఉందని చెప్తుంటే, లీవ్ అలోన్ ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్తుంటే, సారీ ఇంక మేము వెళ్ళిపోతాం అని చెప్తుంటే, నన్ను వదలబాకండి అని చెప్పి మళ్ళీ తన్ని అడుగుతుంటది. మీరు దీంట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా! అని చెప్పి తను చెప్తుంటది. ఇంకొక 2 మినిట్స్ అవే ప్లీజ్ ఆగండి అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే మన యూసఫ్ కూడా తన టెక్నిక్ యూజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎవడన్నా ఆగండి అని చెప్పి మనోళ్ళని ఆపేదానికి చేస్తుంటాడు. ఇంకా మనోడు గూడా లూఫీ ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతా అని చెప్తుంటే, "ఇదిగో ఇది తీసుకో నీకు ఇది బాగా పనికొస్తది" అంటే, "నీకేం ప్రాబ్లమ్ అంటే నాకేం లేదు. ఏదైనా తింటే తిను" అని చెప్పి, "ఓకే. నేను తీసుకుంటా. సరే నేనే తింటున్నా" అని చెప్పి చెప్తూ ఉంటది. అప్పుడే మనోడు మన కాంకర్ హక్ యూజ్ చేస్తూ, తన టెక్నిక్ యూజ్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మన ఊసాప్ కూడా తన టెక్నిక్ యూజ్ చేస్తూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంక తన మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంక ఇంక దాని తర్వాత ఊసప్ ఇంకా తన వచ్చేసింది. తన మీద ఇంక అటాక్ యూజ్ చేయొచ్చు అని చెప్తుంటే, "అయితే నేను చేస్తాను. ఇంక నీకు షేక్ అవ్వదు. డామ్ ఇట్ నీకు షేక్ అవ్వకూడదు" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక దాని తర్వాత మన ఊసప్ తన మీదకి అటాక్ చేసేస్తూనే ఉంటాడు. "లూఫీ పక్కకు జరుగు" అని చెప్తుంటే అప్పుడే లూఫీని తాకేసి ఉంటది. ఇంక అలాగా లూఫీ మరి అలా అయిపోయాం అంటాడు. ఇంక దాని తర్వాత "హే లూఫీ నేను ఖచ్చితంగా నిన్ను కాపాడుతాను. నేను మాటిస్తున్నాను. నేను ఖచ్చితంగా నీకు సిట్టింగ్‌గా కాపాడుతాను. చూస్తావా షుగర్" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక అప్పుడే మనోడు తన టెక్నిక్ మొత్తం యూజ్ చేస్తూ కరెక్ట్‌గా దాని దగ్గరికి రిలీజ్ చేస్తూ ఉంటాడు. తన అబ్జర్వేషన్ హాకీ అప్పుడే తను అన్లాక్ చేసేసి ఉంటాడు. నువ్వక్కడే ఉన్నావు లూఫీ నేను ఖచ్చితంగా నిన్ను కాపాడుతా" అని చెప్పేసి. ఇంక దాని తర్వాత తన టెక్నిక్ మొత్తం యూజ్ చేస్తూ తనక్కడికే వదిలేసి ఉంటాడు. ఇంక దాన్ని వదిలేసి ఉంటారు. ఇంకా ఊసప్ కూడా దొరికిపోయి ఉంటాడు. స్కేల్ ఫోర్ట్ దగ్గరికెళ్తుంది. ఖచ్చితంగా కబూల్ మనం గెలవబోతున్నాం అని చెప్పి తను చాలా స్పీడ్‌గా అటాక్ అనేది వెళ్తుంటది. మిడ్‌డేల్‌లోనే బ్లాస్ట్ అయిపోయి ఇంకా అది ఇంకా స్పీడ్‌గా వేగం పెంచుకొని ఉంటది. ఇదే ఇంకా ఈ 2 తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటది. అయిపోయింది పని అయిపోయింది అని చెప్పి తను చెప్తుంటది. ఇదే తరగతి అప్పుడే మన ఊసప్ గాడి ఫేస్ షుగర్ ముందుకొచ్చిన వెంటనే షుగర్ భయపడి తను అలా కొలాప్స్ అయిపోయి ఉంటది. అని చెప్పి అరుస్తూ పడిపోయి ఉంటది. అదే ఇంకా మన ఊసాప్ గాడి ఫేస్ అలాగే ఉంటది. అదొక డ్రాయింగ్ అది మనోడిది క్రియేట్ చేసింది. ఇంక దాని తర్వాత చూసిన ఒక ఆబ్జెక్ట్ టైప్ అది బొమ్మ ఇలాగే గీయమని చెప్తుంటే, ఇలాగే అని చెప్పి చెప్తుంటే అదొక ఆబ్జెక్ట్ లాగా నాకు కావాలని చెప్తాడు. ఇంకా అలాగే చేస్తూనే ఉంటాడు. ఇంకా షుగర్ సమ్ అలా అయిపోయేసరికి ఇంక మనోళ్ళంతా
షగోసామ పడిపోయిన తర్వాత ఇంక ఇక్కడున్న రోబోట్స్ గూడా నార్మల్‌గా మారిపోతూ ఉంటాయి. ఇక దాని తర్వాత చూసి "ఏమవుతుంది మాకు" అని చెప్తుంటే "ఊసప్ మమ్మల్ని గెలిచేసాం. ఊసప్సమ్మ నువ్వే మనల్ని కాపాడేసావు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "ఊసప్ మన షుగర్‌ని పడేసాం" అని చెప్తుంటాడు. మనం ఇలా చెప్తుంటే "అవునా నిజంగా పడేసారా" అంటే "హౌ హౌ" అని చెప్తుంటే కిరీట్‌ని పడేసినట్టు అలాగా తనంటే సేఫ్‌గా ఉన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా లూఫీ గాడు షుగర్ మీద చాలా కోపంగా అయిపోతుంది. ఎందుకంటే తను రోబోట్‌గా అదే తను ఒక టాయ్‌గా మార్చేసని చెప్పి "ఇక మ్యాంగో నేను వస్తాను నీ దగ్గరికి" అని చెప్పేసి వచ్చేసి ఉంటారు. ఇంక వీళ్ళిద్దరు దగ్గరికొచ్చేసి ఇంక ఫైట్ చేసానికి ప్లేస్ అవుతూ ఉంటాడు. ఇక బ్యాటిల్ ఇక్కడ మొదలవబోతుందని చెప్పి చెప్తుంటే, లూఫీ మనం చేయాలి, నువ్వే చేయాలి, ఇంక నువ్వే గెలవగలవు అని చెప్పి తను చెప్తున్నాడు. ఇంక లెట్ మీ ఈ కేసుని మొత్తం నేను నాశనం చేసేస్తాను. ఇంకా అలాగే మంకీ డి, లూఫీ నువ్వు కూడా ఇక్కడికొచ్చేసావు. నీ గుద్ద పగలగొట్టడానికి వచ్చాను చెప్తే, ఓహో! నువ్వు కూడా వచ్చావా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకు చాలా డిసప్పాయింట్‌గా ఉందని చెప్పి చెప్తుంది. ఇక రాయల్ ప్లస్ 3 దగ్గర చూస్తే, ఆ రోబోట్స్ అన్ని చిన్న చిన్నగా పగిలిపోయి మనుషులుగా మారిపోతూ ఉంటాయి. అవి మనుషులుగా మారిపోయిన వెంటనే వాటికేమి అవి ఎట్టా మనుషులుగా మారిపోయాయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక అక్కడికి సోల్జర్స్ అన్ని టాయ్ సోల్జర్స్ అన్ని మనుషులుగా మారిపోయాయని చెప్పి చెప్తుంటే, నోవే షుగర్ మళ్ళీ పాస్ అవుట్ అయిపోయిందా అని చెప్పి చెప్తుంటే షుగర్ మళ్ళీ ఆ బొమ్మ చూసేసి పాస్‌వర్డ్ అయిపోయి ఏడుస్తూ పడిపోతుంది. ఇది చాలా టెర్రబుల్‌గా ఉంది. ఎందుకంటే మేము మళ్ళీ బొమ్మల్లాగానే ఉంటామని చెప్పి మేము బాధపడుతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే లేదు లేదు మీ బ్యాట్‌లు అయిపోయిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ నార్మల్‌గా మార్చేస్తామని చెప్పి మేము అనుకున్నాం. చెప్తే అవునా నిజంగానా అని చెప్తుంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు కాబట్టి నమ్మేసని ఉంటాడు. ఇంక దాని తర్వాత షుగర్ మళ్ళీ పడిపోయింది. బ్యాటరీ చార్జ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే మీ పని చేసేస్తా కానీ ఏంటి టాయ్స్ మళ్ళీ పోయాయి కాబట్టి సరే అయితే అందరూ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన క్యావెండిష్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకా మన గ్రీన్ కలర్ హెయిర్ ఇంకా బెల్‌మని కూడా ఇక్కడే ఉంటాడు. ఇంక అక్కడే మన పాపులర్ కావాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత బెర్రీ ఇక్కడేం చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంటే, ఓహ్! ఇతను నీ ఫ్రెండ్ కదా! నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావా? అదే మీ ఇద్దరు ఫైట్ చేశారు కదా! అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? వావ్! వావ్! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. హే! హే! ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెన్ ఇక్కడ ఎప్పుడే మీ పైరట్స్ అని చెప్పి. అయినా మిమ్మల్ని మీరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు కదా! అప్పటిదాకా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. స్ట్రా హ్యాట్ లే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. లెట్స్ గో బెల్మిని వదిలేయి. నేను నాతో ఫైట్ చేయని చెప్తుంటే, అవునా అట్టంటావా? నీతో ఎవరితోని ఫైట్ చేపిస్తా. ఇప్పుడైనా నువ్వు అలా చూసి నువ్వు కొలిషన్‌లో ఒకడితో ఫైట్ చేసావు. నాకది బాగా గుర్తుందని చెప్పి చెప్తూ తనేదో సంథింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను బెర్మినికో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే స్టార్‌ని ఎగ్జిక్యూట్ చేస్తేనే నువ్వు నా క్రూలో మెంబర్ అవుతావు అని చెప్పేసి. ఇంకప్పుడే ఏదో గోఫిలింగో తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత బెర్మిని గుర్తు తెచ్చుకొని మన లూఫీ అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ అని చెప్పి నువ్వు ఒక పిల్లోడివి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే తనతో ఫైట్ చెప్పకని చెప్తే నేను గోఫిలింగోని బెట్రే చేయలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా బెర్మి కూడా అక్కడనే ఉంటాడు. ఇంక నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చింది బెల్లిమి. ఇంక పోదాం పద అని చెప్పి ఇంక పీపుల్ మొత్తం మార్చాల్సిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక పోయి ఆ నా కొడుకుని ఏసేయి అని చెప్పి తను చెప్తుంటాడు బెల్లిమిని. అని చెప్తుంటే "అరే! అరే! నా కొడుకుని వదిలేయరా" అని చెప్తే "ప్లీజ్ నన్ను చంపేయి ప్లీజ్" అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఓకే. నేనేం చేయలేను అని చెప్తుంటే "ఆహా! స్టార్ హెడ్ వద్దు వద్దు" అని చెప్తుంటే "లెట్స్ గో బెల్లిమిని వదిలేయి నాతో ఫైట్ చేయరా ఎదవ" అని చెప్తే "సారీ బెల్లిమిని నేనేం చేయాలనుకోవట్లేదు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత స్ట్రా హ్యాట్ ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే ఆ స్టింగర్ ఎమోషన్స్ మొత్తం యూజ్ చేస్తున్నాను చెప్తే లేదు తను నా ఎనిమీ కాదు. తను నా ఫ్రెండ్ లాంటాడు అని చెప్తుంటే ఓహో! నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు. అయితే మీ ఇద్దరి మధ్యలో ఫైట్ జరగబోతుంది ఇప్పుడు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక దాని తర్వాత లాకే ఇంకా వీళ్ళందరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతుంటారు. ఇంకా తను ఐరన్ హార్ట్ ఇంకా అవన్నీ టెక్నిక్ యూజ్ చేస్తూ మనోడి మీదకి పంపించేస్తూ ఉంటాడు. ఇంక నేను చంపేస్తా అని చెప్పి ఫస్ట్ నిన్ను సావగొడతాడని చెప్పి చెప్తుంటే అప్పుడు మన గోవిలింగ్ ఇంకో క్లోన్ కూడా ఉంటాడు. తను అయాన్ కేజ్‌లో ఉన్నాడని చెప్పి, మీరేం చేయాలో ఫస్ట్ నన్ను ఓడించాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు లీగో గారిని ఓడించేసావు కదా! అదే వీగో గారిని ఓడించేసావు. ఇంక అలాగే నువ్వు సీజన్స్‌కి కిడ్నాప్ చేసేసావు. డెస్ట్రాయర్‌ని కూడా చాలా వరకు సేవ్ చేసేసావు. ఇదంతా నీ వల్లే. ఫైల్స్ ఫ్యాక్టరీ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. కాబట్టి నేను ఖచ్చితంగా నేను చంపుతాను. స్ట్రా హెడ్ లూఫీ ఇంకా లా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. 13 ఏళ్ల క్రితం నువ్వు అలాగా చేయకుంటే నువ్వు నాతో పాటు ఉండేవాడివి. అవును నీ వల్లే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి తను చెప్తుంటున్నాడు. తను కాజు అది తన తమ్ముడి గురించి చెప్తున్నాను. మన డొంకి ఫిల్ ఇంకో తమ్ముడిని పిలుచుకున్నాం. తన పేరు నాకు గుర్తు రావట్లేదు. అందుకు వదిలేయండి. ఇంక దాని తర్వాత ఇంకా లూఫీ కూడా రెడీ అయిపోతున్నాడు. ఇంకా బ్లాక్ నైట్ ఇంకా ఇద్దరు ఫైట్ చేసేదానికి అప్పుడే తన క్లోన్ పంపించేసి ఫైట్ చేస్తుంది. అసలు నిజమైన వ్యక్తి ఎక్కడున్నా అని చెప్తే నీ వెనకే ఉన్నాడు చూసుకో. సరే నేను అటు పోయి ఫైట్ చేస్తుంటే సారీ మీ పెళ్లి మీద నాతో ఎందుకు ఫైట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్తుంటే నాకు అది తెలియట్లేదు. నాకు నేను సొంతంగా ఫైట్ చేయట్లేదు అని చెప్పి చెప్తుంటే స్టార్ట్ తను ఇంకా తన టెక్నిక్‌లో ఉన్నాడు. తను డూప్లికేట్ ఫైట్ చెప్పక ఐయామ్ సారీ స్టార్ట్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో నన్ను ప్లీజ్ నన్ను ఆపు. నన్ను చంపేయి ప్లీజ్ అని చెప్పి తను చెప్తుంటే ఇక్కడ చూస్తే కింగ్ ఇంకా ఫైట్ చేస్తుంటాడు. తను చాలా హ్యూజ్‌గా ఉన్నాడని చెప్పి తను చెప్తుంటాడు. తన దగ్గర కింగ్ పంచెస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే తాతయ్య కూడా కెప్టెన్ జీతో ఫైట్ చేస్తాడు. అంటే ముసలోళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఎంగేజ్‌లో లాగా. ఇంక దాని తర్వాత ఇక్కడ చూస్తే మన బాక్సర్ కూడా మనోళ్ళతో పాటు ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే ఆ బుల్ గైతో. ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే "నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు" అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడు తను వెయిట్‌లెస్‌లు కూడా వచ్చేసి మన హజరటీన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళపాటికి వీళ్ళందరూ ఫోర్స్ చేస్తా ఉంటే సాయి ఇంకా మన పాప ఫైట్ చేస్తున్నది మన బేబీ పాప. "నువ్వు నాకు చాలా బాగా నచ్చావు" అని చెప్తుంటే ఇప్పుడే చూసి మనం బైరెట్ బై డెవిల్ ఫుడ్ యూజ్ చేస్తున్నాడు. ఇంక మనోడు కూడా తన
ఇలా ఉంటే నేను ఖచ్చితంగా చనిపోతాను. ఇదంతా క్యావెన్ చేసి కూడా తన టెక్నిక్ యూజ్ చేస్తూ అన్నని పడగొడుతూ ఉంటాడు. తర్వాత మన సీనియర్ గూడా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే లోపలికొచ్చేసి "సీనియర్ మీరు లోపలికొచ్చేసారు. కమ్ ఆన్ ఇంక నీతో ఫైట్ చేయాలి. ఇక స్మైల్ ఫ్యాక్టరీ లోపలికున్నాడు. గ్రేట్ కానీ ఇది మళ్ళీ ఫైట్ చేద్దాం. ఆ పాయింట్‌లెస్ లాగా ఉందని" చెప్తే వీళ్ళందరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ ఫైట్‌లో ఆపేసుకున్నట్టు ఇంక ఇప్పుడు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోతా ఉంటది. ఇంక కానీ నిన్ను ఓడించేస్తా అని చెప్పి తను చెప్తూ ఇంక వాళ్ళ టెక్నిక్ యూజ్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆసమ్ ఫ్రాంకీ లానే గెలుస్తాడని చెప్పేసి ఇంక మన వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి అవి కూడా ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మన కేరోస్ ఇంకా అదే క్రెటోస్ ఇంకా వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అదే మనోడు బుల్లిగాడు. ఇక్కడ చూసుకుంటే మనోడైతే ఎట్లాగో కష్టపడి వాడిని ఓడించడానికి ట్రై చేస్తుంటాడు. లూఫీ అయితే తన ఫ్రెండ్‌తో ఫైట్ చేయకుండా అంత పొటెన్షియల్‌గా ఫైట్ చేయాలి. స్టార్ట్ "నువ్వు నా ఫ్రెండ్‌వి నేను ఫైట్ చేయాలనుకోవట్లే" అని చెప్తే, "నేను నీ ఫ్రెండ్‌ని కాదురా నేను ఎనిమీని రా" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. "నువ్వు చావబోతున్నావురా" అని చెప్పి తను చెప్తున్నాడు. ఇంకొకసారి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చూస్తే నాకు ఎటువంటి చాయిస్ లేదు. ఇక్కడ చూసి నేను చనిపోతాను అని చెప్తే, "వదిలేయ్ ప్లీజ్" అని చెప్పి "బ్యాస్టర్డ్ నీ గొంత పగలగొడతారా నేను" అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఇది ఫన్నీ కాదురా రేయ్! నాతో ఫైట్ చేయని చెప్పి తనకి గెట్టులోకి పుష్ అయిపోయి ఉంటాడు. స్ట్రా హెడ్ జాగ్రత్త ఆడ జాగ్రత్తని లిమిట్స్ చేయబాకని చెప్పేసి తను గమ్ముగమ్మున మీ పవర్స్ యూజ్ చేస్తూ వెళ్ళిపోయింటాడు. "యూ ఫూల్ నీకు చెప్పాను కదా! నీకేం నేర్పించా" అని చెప్పి నాతో అటాక్ చేయాలి లాను అని చెప్పి తను చెప్తుంటాడు. సమ్ డస్ట్ లూస్ అని చెప్పి మన వైపు వెళ్తుంటే తను రెగ్ హాక్ యూజ్ చేస్తూ స్ట్రెయిట్‌గా అది డెవిల్ ఫుట్ బాల్ యూజ్ చేసుకొని స్ట్రెయిట్‌గా పోయి మనల్ని కొట్టుంటాడు. మనోడు పోయి ప్లేస్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అలా పగిలిపోయి ఉంటది. ఇంకా తను వెనకున్న ముక్కుగాని కూడా ఓడిచ్చేస్తూ ఉంటాడు. స్ట్రాట్ నువ్వు ఒక వరస్ట్ అని చెప్పి ఇది మన వరస్ట్ జనరేషన్ రా అని చెప్పి నువ్వు ఇద్దరు వరస్ట్ బ్యాచ్ రా అని చెప్పి అరుస్తూ మీ టెక్నిక్స్ చాలా బాగానే ఫైట్ చేస్తున్నారు అని చెప్పి తను చెప్తుంది నీ కొత్త పగలు కూడా ఇందాక మేమేమైనా చేస్తాం అని చెప్తుంటే గోఫీ మనం కాపాడని చెప్పి తను చెప్తుంటే యూ ఫూల్ నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా అని చెప్తుంటే స్ట్రాట్ తను ఎట్లా నాకు ఓడిచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత చూస్తుంటే మీ నా కొడుకులు నేను అసలు నమ్మకూడదు అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఎట్టని జాగ్రత్త చేయండి నువ్వు సర్జరీని మర్చిపోయాను ఓపీ డెవిల్ కొట్టినావు ఆ సర్జరీ వాళ్ళు ఎవరినైనా కాపాడొచ్చు అని చెప్పి ఆ డెవిల్ ఫుట్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని చెప్తుంటే అప్పుడే మన డొంకీ ఫెలింగో డూప్లికేట్ మన లూఫీ ఫైట్ చేస్తుంటాడు. వాళ్ళిద్దరు పనిచేస్తానని జరుగుతూ ఉంటాయి. ఇద్దరు పనిచేస్తానని ఇక్కడ చూసినవన్నీ నీ వల్ల ఇదంతా జరుగుతుంది. అలాగే స్ట్రా హెడ్ లూఫీ ఇదిగో నీ వల్లే నేను కూడా నా డూప్లికేట్‌తో నువ్వు ఫైట్ చేయని చెప్పి అని చెప్తుంటే యూ ఫేక్ నా కొడకా అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూసినవన్నీ మనోడు ఇంకా హ్మ్. ఏం పేరు మర్చిపోయా. ఇక్కడ చూసినవన్నీ మనోడితో ఫైట్ జరుగుతుంటది. సాబో ఇంకా ఆహ్, పేరు మర్చిపోయాను సరే వదిలేయండి. ఇంకోళ్ళు అదేం చేశారంటే వాళ్ళిద్దరూ మంచి డెవలప్‌మెంట్ పవర్‌ఫుల్స్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తా ఉంటే చాలా ఎవడు గెలవాలని చెప్పేసి వదిలేసుకొని ఉంటాడు. దానివల్ల నీ వల్ల నీ గజ్జి వల్ల ఫుల్ ఆర్గనైజేషన్ ఆర్మీని బయటికి తీసుకొనొస్తావు. ఎదవ నా కొడకా నీ వల్ల ఇదంతా ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా అని చెప్పి తను చెప్తున్నాడు. నువ్వు పాయింట్‌లెస్‌గా ఫైట్ చేస్తావు. చెప్తే అవును మేమిద్దరం చాలా పవర్‌ఫుల్‌ని పెట్టి మా ఇద్దరం ఒకే పక్షి లాంటి గూడులాంటోళ్ళం. కాకపోతే మనం హీరోస్ కొద్దీ ఫైట్ చేయాలి. నేను ఏదో ఒకటి చేస్తాను దీనికోసం. అందుకోసం ఇప్పుడు నేను ఫైట్ చేయట్లేదు. వదిలేస్తున్నాను. కాబట్టి నిన్ను వదిలేస్తా అని చెప్తే ఓకే. ఏదో గ్యాంబ్లింగ్ లాగా ఉండి నువ్వు చాలా లక్కీ మ్యాన్ అని చెప్పి చెప్తుంటే నీకు అసలు అర్థమవుతుందా? లెవెలేసి నమ్మి మొత్తం తీసుకొనొస్తావురా సాబో నీకేం అర్థం కావట్లేదురా ఎదవ నా కొడకా నీ గురించి అసలు వడి అవ్వట్లేదు. నేను నీ బేబీ సిటర్‌ని కాదురా అని చెప్పి తను అరుస్తూ తిడుతుంటది. అంతే కాస్త ప్రేమ చూపిస్తుంటే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయ్ నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నాను. అందుకే నన్ను వదిలేయ్ అని చెప్పి సాబోకి చెప్తున్నారు. ఔచ్ ఔచ్ అని చెప్పి అదే ఫుజిటోరో ఇప్పుడు గుర్తొచ్చింది ఫుజిటోరో. ఇంకా ఫుజిటోరో కూడా ఇంకా క్రిమినల్స్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని కింగ్ రీకుని ఎగ్జిక్యూట్ చేయాలా? లేకపోతే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. స్టాప్ చేయండి మనం ఆయనని కనిపెట్టేసాం అని చెప్పి తను చెప్తున్నారు. పైరేట్స్ అని చెప్పి చెప్తూ ఎవరితో ఫైట్ చేసినందుకు ఎవరున్నారు? తన గాడు సో తన మీద 500 మిలియన్ బేరీస్ ఉందని చెప్పి తను చెప్తుంటాడు. వద్దు 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 చంపకండి. యూ స్టాప్ సైకోపాథ్స్ నేను గోఫిలింగో కోసమే పని చేస్తున్నాను గొప్ప నా కొడుకుని అతను ఇచ్చేస్తాను. చూసారుగా మన లక్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరా అని చెప్పి చెప్తుంటే ఈ గెట్ యువర్ బిహైండ్ అని చెప్పి తను నడుస్తూ దాని తర్వాత వీళ్ళందరూ వాళ్ళ హెల్ప్ చేస్తుంటారు. ఇంకా కింగ్ రికు కూడా రెడీ అయిపోయి దొరికిన వాళ్ళందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మీ సిటిజన్స్‌ని మీతో ఫైట్ చేయాలనుకోవట్లేదు. కానీ మీ పేరెంట్స్ గాయ్స్ నన్ను కాపాడని చెప్తుంటారు. కింగ్ రికు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి వీళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. రాజా సార్ అని చెప్పేసి ఇంకొందరు రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే కింగ్ రికు కూడా మీ అందరికి ఏం కాలేదు కదా! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను గ్రెనేడ్ ఏసున్న కింగ్ రికు కాపాడేసుకొని ఉంటాడు. దాని తర్వాత సీజన్‌తో ఫైట్ చేస్తానని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కింగ్ రికు ఓలాసం అని చెప్తుంటే ఓసాప్‌ని చంపేదానికి ఎవరో మనం ఫ్రీ అయిపోయామని చెప్పి ఆ నింజా గాడు చెప్తుంటాడు. వాట్ మీ అందరిని నన్ను ఎందుకు కాపాడని చెప్తే గైస్ రిలీజ్ చేసేయని చెప్తుంటాడు. వై కింగ్ రికు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఆ 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మా అందరికీ తెలిసింది. ఆ పైరేట్స్ ఏం చేశారో మాకు బాగా తెలుసు. మేము దాన్ని అనుమతించాం. మేము మీ అందరూ మమ్మల్ని కాపాడని చెప్పి ట్రై చేశారు. కానీ మేమే తప్పుగా అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ కింగ్డమ్ కేవని ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెప్తూ మీ సపోర్ట్ కావాలి కింగ్ రీకు మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మొత్తం అయిపోయింది. వాట్ ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ లేట్ అయిపోయాం.
డెడ్‌కి చాయిస్ అయిపోయింది. పైరేట్ కింగ్, స్ట్రా హ్యాట్ లూఫీ మనల్ని ఇప్పుడు కాపాడాలి. లేకపోతే మనం ఏం చేయాలి అని చెప్తుంటే, నేను లూఫీ సమ మీద నమ్మకం ఉంది. కాబట్టి తను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఫుజితోరా కూడా చేసి అవును నాకు అర్థమవుతుంది. ఇదని సింబల్ ఆఫ్ వార్ జరుగుతున్నట్టుంది. ఆయన ఈ పైరట్స్ ఏం చేస్తారో నేను చూడాలనుకుంటున్నాను. కానీ నేను చూడలేను. కానీ ఎలా ఫైట్ చేస్తారో చూస్తా అనుకుంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ ఇంకా గోంకి ఫీలింగ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంక దాని తర్వాత ఇంకా లూఫీ మీద అందరూ నమ్మకాలు పెట్టేసుకొని ఉంటారు. ఎందుకంటే లూఫీ ఎట్లాగా డోంకీ ఫీలింగ్ నడుస్తదని చెప్పి నా కొడకా నీకు కొరిచేస్తారా అని చెప్పేసి తన మీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను బ్లాస్టర్ అదే తన ఫేక్‌తో ఫైట్ చేస్తూ ఒకేసారి రియల్‌తో కూడా ఫైట్ చేసేసారు కదా! లూఫీ గూడా కన్‌ఫ్యూజ్ ఉంటే ఎవరిని పడితే వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. నన్ను కాపాడు అని చెప్పి మన ఏజ్ దగ్గర బతిమాలుకుంటూ ఉంటాడు. వాడు పైకి చూసిన వెంటనే నీ అబిలిటీ ఓబీఓపీ డెవిల్ ఫుట్ పవర్ నువ్వసలు దాంట్లో ఏం చేయొచ్చో అర్థమవుతుందా? నీకసలేమైనా అర్థమవుతుందా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అండ్ ఇది అయితే ఏముంది నేనేమైనా చేయగలను. ఓపీపీ డెవిల్ ఫుడ్ నువ్వు చాలా టెరబుల్ అంతే వెయిట్ సీజర్ యూజ్ చెప్పక దాన్ని కూడా యూజ్ చేస్తే తను డెవిల్ ఫుడ్ పవర్ ఏం యూజ్ చేయలేడు అన్నాడు. అప్పుడు లూఫీ పై డొంకీ ఫీలింగ్‌ని డిస్ట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. తన మీదకి గమ్మున యూజ్ చేసేదానికి ప్లాన్ ఏస్తూనే ఉంటాడు. అప్పుడే మన రూమని యూజ్ చేసేసి తన్ని సీజన్ చేస్తే తనని సర్జరీ గాని చేశానంటే మాత్రం మళ్ళీ తను డెవిల్ ఫుడ్ పవర్ యూజ్ చేయాలనుకుని అప్పుడే డొంకీ ఫీలింగ్ అట్టేలాగా వేసుంటాడు. నా కొడకా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తావు నీకు అర్థమవుతుందా? నీకసలు ఏమైనా అనుకుంటున్నావా? మన ఫ్యామిలీలో అంటోలేము. నువ్వు గాని ఆ 13 రోజులు గాని అలాగని చేయకుండా ఉంటే నువ్వు నా రైట్ హ్యాండ్ మ్యాన్ అయ్యావు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మన లూఫీ కూడా దాంట్లో ఫైట్ చేస్తున్న కల్లా లూఫీని ఎత్తి దూరం పెట్టి కొట్టేస్తూ ఉంటాడు. లూఫీ కాడికి చేతులు కట్టేసి ఎక్కడ పడేసి ఉంటాడు. స్టాప్ నీతో నేను ఫైట్ చేయాలనుకోవట్లేదు స్టార్ట్ లూఫీ ప్లీజ్ అని చెప్తే నువ్వు తప్పుకోరా రే ఎదవా అని చెప్పేసి మనోడు అరుస్తుంటాడు. ఇంకా బైబిల్ మీద కూడా అటాక్ చేస్తుంటాడు. స్టార్ట్ లూఫీకి ఏదో అయిపోయినా అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. దొంగి ఫీలింగు అసలు నీకేం మాట్లాడుతున్నావా? సెకండ్ ముందు నేనసలు నేనేమనుకోవట్లేదు అర్థం కావట్లేదు. అయినా నా కొడకా నేను నోబుల్‌ని నేనొక సెలెస్టియల్ డ్రాగన్‌ని మీలాంటి డీక్‌లైన్ ఉన్నోళ్ళు నన్ను ఓడిస్తారనుకుంటున్నారా? అని చెప్పి తను నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే లాగా డీక్లైన్ ఉన్నాడని చెప్పి తను చెప్పేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అయినా మీలాంటి డీక్లైన్ ఉన్నోళ్ళు నన్ను ఓడించాలని చెప్పి ప్లాన్ ఏస్తున్నారా? అయినా మీరు హ్యూమన్స్ మీరు దేనికి పనికిరారని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మన డోంకీ ఫీలింగ్ కూడా ఒక డీక్లైన్ అని చెప్పి మనకర్థమవుతుంది. తన ఫాదర్ తన ఆ సెలెస్టియల్ డ్రాగన్ అనేది వదిలేసి ఇక్కడికొచ్చేసేసి దానివల్ల చాలా వరకు మందిని తను చంపేసానని కూడా చెప్తూ ఉంటాడు. కానీ నేనే మా నాన్నని చంపేసి మెరీజావాకెళ్ళిపోయి తన హెడ్‌ని చూపించిన తను డీక్లైన్‌గా అదే నన్ను సెలెస్టియల్ డ్రాగన్‌గా మారుస్తానంటున్నాను. కానీ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల అన్నని నేను డిస్ట్రాయ్ చేసేస్తాను అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో కొంతమంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ కాల్చబాకని అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ చూస్తుంటే ఎవడు వాళ్ళకి ఫైట్ చేసుకుంటా నేను చేయాలనుకోవట్లేదు. నన్ను క్షమించు అని చెప్పి తను అంటూ ఉంటాడు. అప్పుడు చాలా వరకు బంగారం మొత్తం పైరట్స్ మొత్తం దొంగిలించేసుంటాడు. ఇదంతా మనకి చాలా వరకు దొరికింది చాలా అని చెప్పి డామ్ పైరట్స్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద మేము ఫైట్ చేస్తాం అని చెప్పి తను చెప్తుంటే షిట్ ఇక్కడ పైరట్స్ ఎందుకు వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే మెరీన్స్. ఇంక దాని తర్వాత మనం తొందరగా ఇక్కడికెళ్ళాలనుకుంటాం. ఎందుకంటే ఇదంతా ఒక బోర్గేజ్‌లో ఉండుంటది. అదేదో కాదు. ఇదంతా మండే. అది మన టెస్ట్ అనేది జరుగుతూ ఉంటది. ఇంక దాంట్లో చాలా వరకు యానిమల్స్ గూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి. అసలు ఇదంతా ఏం జరుగుతుందని చెప్పి వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత ఆ యానిమల్స్ అనేవి పిచ్చిగా చేస్తుంటాయి. ఎందుకంటే బోర్గేజ్ నుంచి ఎట్లైనా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాయి. నంది ఇక్కడ చూస్తుంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఎట్టా అని చెప్పి నోబెల్స్ తప్పించుకోవడానికి మెరీస్‌ని అడిగేదానికెళ్ళుంటాడు. ఇక్కడ చూసినవెంటనే ఫుజిటోరో సాబోతో ఓడిపోయాడని చెప్పేసి అదే డ్రా అయిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని విన్నవెంటనే అది జరిగుండదు. అది సిల్లీగా జరుగుతుంది. నేను పోయి ఒకసారి దాన్ని స్ట్రెయిట్‌గా నేను పోయి కనుక్కొనొస్తాను. ఎందుకంటే తను ఒక వాడు ఖచ్చితంగా అలా ఏం చేసుండడు. కాబట్టి నేను పోయి ఖచ్చితంగా కనుక్కుంటున్నాను. ఎందుకంటే తను చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసినవెంటనే ప్రజలందరూ వాళ్ళు వాళ్ళని శిక్షించుకుంటున్నారు. కాబట్టి నేనైతే ఈళ్ళని కాపాలి. దొంగ ఫీలింగ్‌ని వదిలేయండి. ఫస్ట్ ఈ ప్రజల్ని ఎట్టైనా కాపాడండి. కంట్రోల్ చేయండి. ఆ యానిమల్స్‌ని ఇంకా సిటిజన్స్‌ని ఎందుకంటే వాళ్ళు పిచ్చిగా చేసుకుంటున్నారని చెప్పి తను చెప్తూ ఉంటారు. కొంతమందైతే మెరిస్ మీదకే దూకేస్తూ ఉంటారు. ఇదంతా చాలా ఔట్ ఆఫ్ కంట్రోల్‌కి అయిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటున్నారు. ఆయన అసలు కంట్రోల్ ఏం చేస్తుంది? మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి, అమ్మ నన్ను కాపాడని చెప్తుంటే, అక్కడ చూస్తుంటే పిల్లల్ని చంపేదానికి పిల్ల పెట్టాలని ఏముండదు. మెరీన్స్ ఎట్టోలా కష్టపడి వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. లూఫీ గాడు అయితే దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాడు. నో యూజ్ నువ్వు చనిపోతుంటే, అవును నీ ఫ్యాట్‌లీ నీ ఫ్యామిలీ ఎదురుగానే ఫైట్ చేస్తావు అని చెప్పి చెప్తుంటే, అప్పుడే బెల్లమ్ని గాడు స్ట్రా హ్యాట్ లూఫీ ఎట్టా దాచి అని చెప్పి చెప్తుంటే, మన లూఫీ గాడు డాచ్ చేస్తుంటే ఒకేసారి డూప్లికేట్ ఇంకా అదే బెల్లమ్‌తో ఫైట్ చేస్తుంటాడు. లూఫీ కూడా తన కాలుతోనే ఎట్లాగా అటాక్ చేస్తున్నారు. చాలా క్లోజ్ అని చెప్పి చెప్తుంటే, అప్పుడు వెనక నుంచి మనోడు అటాక్ చేసేదానికి మనోడు మొహం కాలు పెట్టేసుంటాడు మన ఎంగ్‌లాగా. ఇంక దాని తర్వాత తనైతే కింద పడేసే ఉంటాడు. అలాగా నేలను చీల్చేసి కింద పడిపోయి ఉంటాడు. "నువ్వు ఫేక్ నా కొడకా నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావురా" అని చెప్పి మన లూఫీ గాడు అరుస్తున్నాడు. చెత్త నా కొడకా అంటే నువ్వు ఒక సెలెస్టియల్ డ్రాగనా? అయినా లూఫీ లా నువ్వు ఫస్ట్ హే అసలేం మాట్లాడుతున్నావు పీస్ ఆఫ్ షిట్ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావు నిజంగానే. ఎందుకంటే నువ్వు అలాగని చేయకుండా ఉంటే నువ్వు ఒక సెలెస్టియల్ డ్రాగన్‌వి. అసలు నీ పవర్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సీపీసీని ఎట్టా కంట్రోల్ చేస్తావంటే అవునా అది మెరీన్ వేలో చాలా అంటే ఒక టెక్నిక్ పవర్ ఉంది. దాని గురించి నేను కనుక్కున్నది హోలీ కింగ్డమ్. దాని గురించి కానీ బయటకి గాని తెలిస్తే ఈ ప్రపంచం మొత్తం షేక్ అయిపోతుంది. అందుకే
నన్నెవరు చంపాలని చెప్పి అనుకోవట్లేదు. అందుకే నాకు సీపీ0 కంట్రోల్ చేసి అథారిటీ ఇచ్చాడు. అర్థమవుతుందా? నేనెంత పవర్‌ఫుల్ ఉన్నానో అని చెప్పి. నాకు సెలెస్టియల్ దగ్గరికి ఓపీఓపీ డెవిల్ ఫుడ్ పవర్ అసలు ఏం చేస్తాడో అర్థమవుతుందా? నీకు దాని పవర్ ఏంటో తెలియుంటే నాకు తెలుసు దాని పవర్ గురించి. ఏం తెలుసు నీకు? అది సర్జరీ చేసేదాని గురించి ఓపీఓపీ డెవిల్ ఫుడ్‌కి అసలు ఏంటిమో తెలుసా నీకు? అది చాలా చాలా పవర్‌ఫుల్ అనింది. తను నువ్వు ఏం చేయగలవు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుంది నాకు తెలుసు అది దాన్ని ఇమ్మోర్టల్‌గా మార్చకూడదు. తను ప్రైమరీ సర్జరీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓహో! నువ్వు దాన్ని తిన్నావు. దాన్ని తినడం వల్ల నీలాంటి కైండ్ పర్సన్‌కి ఆ డెవిల్ ఫుడ్ అనేది చెందకూడదు. అయినంత నా తమ్ముడు తప్పే అని చెప్పి తను చెప్తూ మన లా మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే తను లీక్ వచ్చి చేస్తుంటాడు. రూమ్ సర్జరీ అని చెప్పి తను ఏదో టెక్నిక్ యూజ్ చేస్తుంటే తను ఆపేస్తూనే ఉంటాడు. దాని తర్వాత యాహ్! నిన్నెట్టా నోటీస్ చేస్తాను. ఆయన క్రొకోడైల్ చంపగానే ఎట్లా చూస్తుందో ఐయామ్ గ్రేట్‌ఫుల్. నీలాంటి పవర్స్ నీకు దొరకలేదని చెప్పి 10 ఏళ్ల క్రితం చూపిస్తా ఉంటాడు. అదే 16 ఏళ్ల క్రితం ఒక క్యాబేజ్ దగ్గర అదే ఒక క్యాబేజ్ దగ్గర దొరుకుంటాడు. ఇక్కడ చూసినవన్నీ వాళ్ళు అదే మన ముక్కు దగ్గర ఇంకా వాడి దగ్గర గ్రెనేడ్స్ కసుకొని మిమ్మల్ని చంపేస్తాను నా కొడకల్లారా అని చెప్పేసి మనోళ్ళనే భయపెడుతూ ఉంటాడు. దాన్ని చూసి ఇంక వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. "యూ సీరియస్‌లీ పిల్లోడా నువ్వు సీరియస్‌గా ఉన్నావా? నీకు చావాలని చెప్పి ఇంటికొచ్చి నీకంత స్పీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను చనిపోతా" అని చెప్పి చెప్తుంటే, "ఓహో! నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తను నా దగ్గరికి తీసుకురండి" అని చెప్తే మీరు పైరట్స్ అని చెప్పేసి తనతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎటోలా పక్కన పడేసి ఉంటాడు. సరే అలా నీ పేట అయిపోయింది. ఇది మాస్టర్ పిలిచాడు వెళ్దాం అని చెప్తుంటే, కొట్టాలు దొరికేసాయని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా అటు చూసినోడిని లాకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ, "అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు చావాలనుకున్నావు? అయినా నీకు ఎందుకు ఇంత కష్టాలొచ్చాయి పిల్లోడా? నువ్వు డాక్టర్ అని చెప్పావు కదా!" "అవును నాన్న మా నాన్న ఒక డాక్టర్, మా అమ్మ కూడా ఒక డాక్టర్. వాళ్ళు చనిపోయారు 3 ఏళ్ల క్రితం" అని చెప్పి చెప్తుంటే, "ఓహో! చాలా నీ 3 ఏళ్ల 2 రోజుల్లో చనిపోతా" అని చెప్తుంటే, "ఓహో! నీ చావును నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావా?" అని చెప్పి తను చెప్తుంటే, "అవును ఇంకో 2 రోజుల్లో. అయినా నీకు నీ చావు నువ్వు ఎట్టా రాసుకున్నావు" అని చెప్పి తను చెప్తుంటే, "ఓహ్! చూసేవాళ్ళు ఎట్టున్నారని" చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక అటు చూస్తా ఉంటే అయినా అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే మనకి ఈ వచ్చేసిన ఈడు కూడా ఒక డొంకి ఫీలింగ్ వాళ్ళ తమ్ముడు. తను వచ్చిన వెంటనే పిల్లల్ని కొడుతూ ఉంటాడు. తను చూసి వెంటనే తనకి పిల్లలంటే ఇష్టం లేదని చెప్పి మనకి అక్కడే తెలుస్తుంటది. ఈ గుడ్ లక్ నిన్నేం అనట్లేదులే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు తన కాళ్ళని అదొక చాలా వేడిగా ఉన్న టీ తీసుకొచ్చి తన దగ్గర పెడుతుంటే తన కాలు కింద పడిపోయాను అంటాడు. దాని తర్వాత చూసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లా తల మీద లా దగ్గరికొచ్చేసి ఓహ్! నువ్వు అసలు తనేం మాట్లాడకుండా గమ్ముగా అక్కడే ఉంటాడు. తను క్రోనన్‌జో క్రోనోజో తన పేరు. నాకు తెలిసి ఇదే అనుకుంటా ప్రొనౌన్సియేషన్. తను చూసుకొని తనని యాడ్ చేసుకోని చెప్తే, ఆ పిల్లని పట్టుకొని తల మీద పట్టుకొని ఎక్కడో ఇసిరేసుంటాడు స్కాపియర్ దగ్గర. తను అక్కడ పడిపోయిన తను చనిపోయాడేమో చూద్దాం పదండి. ఇంకా తను ఇప్పుడు అది చేస్తుంది. నా కొడుకు నేను ఎట్టైనా చంపేస్తా. డాబిట్ నీ పని చెప్తాలే నీకు తర్వాత అని చెప్తే, నేను ఖచ్చితంగా చంపుతా అని చెప్పి తన పేరు చెప్తూ ఉంటాడు అక్కడే. దాని తర్వాత మనకి 16 క్రితం చూపిస్తూ ఉంటాడు. మన అదే స్కాబేజ్ దగ్గర ఇక్కడే ఉంటాడు. 16 నుంచి. దాని తర్వాత నా కొడుకుని ఎట్టా నూరిస్తా అని చెప్తే, అప్పుడు మనకి సీనియర్ చూపిస్తున్నాడు. చాలా యంగ్‌గా ఉంటాడు. అదే తన బ్యాక్ స్టోరీ చెప్పకముందు. ఇంక తర్వాత ఆ పిల్లని పట్టుకొని ఓడిమంటే ఆడుకుంటూ దాన్నేం చెప్పాక ఆ పిల్లోడిని నిన్ను ఖచ్చితంగా నేను చంపుతారా! దాన్ని నేను చెప్తున్నా కదా! నీకు ఇంక ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఇంకా డిన్నర్‌లో వీళ్ళందరూ దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళేందో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా అలాగే మరి జాగ్రత్తగా డిన్నర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్లస్ వోళ్ళు ఈ వీక్‌లో చాలా వరకు మనీ దొరికిందని చెప్పేసి, లా కూడా మనకు దొరికని చెప్పి, లా కూడా తప్పించుకోవాలని చెప్పి, ఆయన వాడితో చాలా గట్టిగా కొట్టించుకుంటున్నానని కూడా చెప్తున్నాడు. అయినా తనెందుకు మాట్లాడట్లేదని చెప్తే, ఏమో తెలీదు తను వచ్చినప్పటి నుంచి అలా మాట్లాడకుండా ఉంటాడు. ఏమో మాకు తెలీదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఆయన అప్పుడే మన కెప్టెన్ జీ బాబాయ్ చెప్తూ ఉంటాడు. "నువ్వేం చెప్పకని" చెప్పి. ఇక్కడ చూసిన ఎనిమీస్ హంట్ అయిపోయాయని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటా ఉంటాడు. అయినా నీకొక డిసీజ్ ఉంది గదా! అది నీకు క్యూర్ చేయలేదు కదా! అని చెప్పి చెప్తూ ఉంటాడు. మనోడు అక్కడ చూస్తుంది "యూ చాలా లక్కీ. నువ్వు నా దగ్గర దొరికావు. అయినా నువ్వు ఒక ఫ్యామిలీ మెంబరే అవుతున్నావు. అయినా నీకు ఆ డిసీజ్ అనేది హ్మ్. అది ప్లాన్ చేసి డిసీజ్ అది తాగితే అంటుకుంటదని చెప్తుంటే, లేదు అలా ఏంటి ట్రిక్ జేయబాక. అది తాగితే ఏం అంటుకోదు. అది బాడీ టు బాడీ ఏం షిస్ట్ అవ్వదు. కానీ అది ఒకే పర్సన్ దగ్గర అట్టే ఉంటదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నా డిసీజ్ అనేది నీకు చాలా చాలా ఎక్కువుంటది. దాని కోసం నీకేదో డెవిల్ ఫుడ్ కొనిచ్చేసి నేను చేస్తాను. అయినా వాడితో తాగట్ట ఎందుకంటే నేను చంపాలనుకోవట్లేదని చెప్తుంటే, ఫైన్ వాడిని ఎట్టైనా నేను చంపుతా అని చెప్తే, సరే ఆడు నా తమ్ముడు వాడిని చంపాలనుకుంటే నేను మాత్రం నేను చంపేస్తా అని చెప్పి మళ్ళా ఆడికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. సరే, సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను నేనంట "నువ్వు నీ సీక్రెట్స్ చెప్పట్లేదు. నువ్వు చెత్త కొడుకు" అని చెప్పి మన పాపని తిడుతూ ఉంటది. అయినా నువ్వు దేనికి పట్టలేదు. నువ్వు ఒక పైలట్‌లాగా కాదు. నువ్వు జైలూస్‌లాగా ఉన్నావు అని చెప్పి తను చెప్తుంటాడు. తర్వాత ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరూ ఎవరినో మీదకి బ్యాంక్ రాబరీ చేసేదానికి ఎళ్ళినట్టున్నారు. ఇంక వాళ్ళందరూ కలిసి ఒకేసారి ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి దొరికినోళ్ళందరిని ఏసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. ఇంకా పైలట్స్ కూడా వీళ్ళొక థ్రెట్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత ఏంది రెవల్యూషన్ ఆర్మీ గూడా వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంటది. దానికి రెవల్యూషన్ ఆర్మీ కూడా. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ కొంతమంది పైలట్స్ కూడా మ్యారేజ్ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇది కాస్త విచిత్రంగా జరుగుతుంటది. ఇంకా వాళ్ళందరూ బోర్డ్ న్యూస్ చూస్తూ చాలా వరకు మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లా కూడా దాన్ని చూసేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్న కూడా డాక్టర్స్ ఇంకా వాళ్ళ చెల్లి కూడా సేమ్ తనకొచ్చిన డిసీజ్ వచ్చుంటది.
అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను కూడా చాలా మంచిది. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. "అమ్మ నువ్వు చాలా కష్టపడి వర్క్ చేస్తున్నావమ్మా. నాకు చాలా బాగా నచ్చిందమ్మా" అని చెప్పి తను చెప్తుంటాడు. "చూసుకో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో 30 మినిట్స్‌లో మేము వస్తాం" అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. అప్పుడే ఇంక మనకి సీన్ వచ్చేసి ఈ టోన్ చూపిస్తా ఉంటాడు. ఈ టోన్‌లో వాళ్ళు అటాక్ చేస్తుంటారు. మన కెప్టెన్ జీ కూడా చాలా యంగ్‌గా ఉంటాడు. చాలా మస్కులర్‌గా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఇంక దాని తర్వాత ఈళ్ళందరూ దొరికిన మనీ మొత్తం కొట్టేసుకుంటూ వెళ్తూ వీళ్ళందరూ చాలా చేస్తున్నారు. లాయకులు తనెక్కడ కనపడట్లేదులే అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. చాలా వరకు మనీ అంటే చాలా ఎక్కువే ఉంది వీళ్ళ దగ్గర. ప్లస్ వాళ్ళదంతా మైండ్ చేస్తుండేసరికి చాలా మనీ వస్తుందని చెప్పేసి, అది గవర్నమెంట్ మొత్తం తీసుకుంటాది. జ్యువెల్లరీస్ కోసం బాగా యూజ్ చేసుకుంటా అని చెప్పి లా డిసీజ్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే లా నుంచి ఆ డిసీజ్ అనేది హార్మ్‌ఫుల్ అని తెలిసినా గాని ఎవరు దాన్ని ఏం చేయట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్‌కి తెలిసినా గాని దాన్ని అలా జరగకుండా ఉంటది. వాళ్ళ చెల్లికి ఒకసారి డిసీజ్ అనేది పాస్ అయ్యి ఉంటది. ఇంక అప్పటి నుంచి ఆ డిసీజ్ వల్ల చాలా మంది పేషెంట్స్ కూడా అలా అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ డిసీజ్ గాని హార్మ్‌ఫుల్ అని గాని జరిగితే దాని నుంచి వచ్చిన ప్రొడక్ట్ అనేది ఎవరు కొనుక్కోరని చెప్తూ ఉంటది. వాళ్ళ అమ్మ, నాన్న తను ఎట్టో కష్టపడి తను చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగా వాళ్ళందరూ కష్టపడి చేస్తూ ఆ నైబర్‌హుడ్ మొత్తం నాశనం అయిపోయింది అని జెప్పేసి, ఇంక దానివల్ల దానికి మొత్తం మిగతావాళ్ళందరూ దానికొక పేరేసి పెట్టేసి, దానికి క్వారంటైన్ పెట్టేసారు మన కరోనాలాగా. చాలా మంది అక్కడి నుంచి బయటకొచ్చినా కానీ, వాళ్ళందరూ మెడిసిన్ నుంచి బయటకొచ్చేసినట్టు చంపేస్తుండేవాళ్ళు. అలాగే ఇదంతా జరుగుతుందని జెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ చూస్తే ఒక నన్ను గూడా ఉంటది. నన్ను చాలా వరకు పిల్లని అడాప్ట్ చేసుకొని, వాళ్ళని కాపాడతా అని చెప్పి తను చెప్తుంటది. పిల్లలు ఎస్కేప్ చేసేదానికి ఖచ్చితంగా వాళ్ళని సేఫ్‌గా ఉంచాలని చెప్తుంటది. సరే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తుంటే, మా అమ్మ, నాన్న చనిపోయాడు. ఖచ్చితంగా నేను వాళ్ళని కొట్టి నేను చంపుతా అని చెప్పి చెప్తుంటది. ఇంకా అలా చాలా పిల్లలుంటారు. అమ్మ, నాన్న కూడా చనిపోయి ఉంటారు. మేము కూడా పడుకోవాలనుకుంటున్నాం గదా! అని చెప్పి తను చెప్తుంటాడు. మాట పాటు వచ్చి అని చెప్పి తను చెప్తుంటాడు. నువ్వు కూడా సేఫ్‌గా ఉండొచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ప్రజలందరూ వచ్చేసి అందరూ చాలా చాలా డిసీజ్ పర్సన్స్ ఉన్నట్టున్నారు. ఇంకా అందరూ మనం చంపేయాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలా కూడా 50% తను అంటే చదువుకొని ఉన్నాడు కాబట్టి తనకి చదువు బానే వచ్చుంటది. కానీ ఈ ప్రజల్ని ఎంత కాపాడాలో తనకి సరిగ్గా తెలిసుండదు. ఎందుకంటే ఈ ప్రజల్లో ప్రతి ఒక్కడు చావు అనేది దగ్గరికొస్తుంటది. ఎందుకంటే వాళ్ళకి ఆ డిసీజ్ అనేది క్యూర్ అనేది ఉండదు. మెయిన్స్ అందరూ వచ్చేసి మమ్మల్ని చంపుతూ ఉండేవాళ్ళు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మెయిన్స్ ఎప్పుడైనా మమ్మల్ని చంపేస్తూ ఉంటాడు. ఎందుకంటే మమ్మల్ని ఒక జస్ట్ ఒక దేనికి పనికిరాని ప మనుషుల్లాగా మమ్మల్ని చంపుతూ ఉండేవాళ్ళు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దానివల్ల నేను అక్కడి నుంచి పారిపోయాను. అంతలా కష్టపడిపోయి అక్కడ నేను చాలా వరకు ఒకసారి నన్ను కూడా చంపేసి ఉంటాడు. తను ఎవరిని ఏం పాపం చెప్పినా గాని అలా చాలా మంది చంపేస్తూ ఉంటాడు. దానివల్ల నేను చాలా చాలా బాధపడ్డాను. అక్కడి నుంచి ఎట్లాగానే బయటకొచ్చేసాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగా ఇంత దూరం వచ్చేసా అని చెప్పేసి మనోడికి చెప్తుంటాడు. ఇదంటే లాక్ స్టోరీ అని చెప్పి ఇలాంటివి చెప్తుంటాడు. తనక్కడ చూసుకుంటే కరుజు గారిని ఎట్టైనా ఓడించాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. యూ ఈట్ ఇట్ అప్పుడు కరుజు గారిని వెంటనే దొరికి వెంటనే వాడిని పోయి స్టాప్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అక్కడ చూసుకుంటే మన లడ్డు బాబాయ్ చూసేసి ఉంటాడు. దాన్ని ఎట్టలా పొడి చేస్తూ ఉంటాడు. డిస్ట్రాయ్ అలా మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఎట్టైనా వీళ్ళందరూ నేవీ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే నేవీస్ ఆఫీసర్స్ అందరికీ తెలిసిపోయి ఉంటది. ఎందుకంటే డోంకీ ఫెలింగో నెక్స్ట్ ఏం పని చేయబోతున్నాడని చెప్పేసి. ఇంకా అలాగే డోంకీ ఫెలింగో తను చిన్నప్పుడు ఒక సెలిస్టర్ డ్రాగన్ అని చెప్పేసి తను చాలా చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంటాడు. ఎందుకంటే డోంకీ ఫెలింగో చేసిన వాళ్ళ పని అంటా ఇంట కాదు. వాళ్ళ సెలిస్టర్ డ్రాగన్స్ చేసిన పనులన్నిటికి ఈ మన డోఫిలింగో ఇంక వాళ్ళ నాన్నని ఇంక వాళ్ళ తమ్ముడిని ఒక దోషిగా తీసుకొని వాళ్ళందరిని చంపేసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి. దానివల్ల మన డోంకీ కూడా అసలు ఏం తెలీదంట అని చెప్పేసి బాధపడుతుంటాడు. ఒకసారైతే డోంకీ గాడి మన మీద ఏసేస్తా అని చెప్పి ఇదంతా మా తప్పే. మేము చేయాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటూ సెలెస్టియల్ డ్రాగన్స్ వల్ల అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే రింగ్ వినిపిస్తుంది. అప్పుడు ఆళ్ళ మన డొంకీ ఫీలింగు కళ్ళ నుంచి పైకి లేసేసి ఉంటాడు. తను 30 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నని చంపేసి స్ట్రెయిట్‌గా మ్యారేజ్‌లోకెళ్ళిపోయి తన హెడ్‌ని తీసుకొని అక్కడ పెట్టేసి నేను కూడా ఇలా అవ్వచ్చా అని చెప్పి అడుగుంటే అవనీగనం చేసి ఉంటాడు. అప్పుడే ఇంక దానివల్ల డొంకీ ఫీలింగ్ ఇట్లా చాలా కష్టపడి ఉంటాడు. అప్పుడు నా పైర మెరిన్స్ కూడా మమ్మల్ని ఒక సెలెస్టియల్ డ్రాగన్స్ లాగా చూడకుండా ఒక నార్మల్ పీపుల్ లాగా చూసారు. మమ్మల్ని ఒక దూరమైన ప్రదేశంలో వదిలేసి మమ్మల్ని చావమని చెప్పి వదిలేసారు. దానివల్ల మేము చాలా అంటే చాలా బాధపడ్డాం. మాకు చాలా అంటే చాలా మెరీన్స్ గాని, హ్యూమన్స్ గాని మమ్మల్ని సరిగ్గానే ట్రీట్ చేయలేదు. మా కోసం చాలా కష్టపడ్డారని చెప్పి చెప్తూ తన బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు. తను అలాగా ఫ్యామిలీకొచ్చేసి ఆ ట్రెజర్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ "డోంకీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. నాకు స్లేవ్‌గా ఉన్నా నాన్న. స్లేవ్ ఎక్కడ దొరుకుతదో చెప్పు నాన్న కొనుక్కుంటే లేదు లేదు. స్లేవ్ ఇక్కడేం దొరకదు నాన్న. వదిలేయ్ అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. మనం ఒక హ్యూమన్స్ లాగే ఉండాలి. మన మెరీజోలో ఉన్న లైఫ్ అది వేరేది. మనం రిచ్‌గా ఉంటాం. ఇక్కడ మనం పూల్ అంటాం అని చెప్పి చెప్తూ తను సేమ్ అదే చోట్ల తిరుగుతూ ఉంటాడు. మెరీజా నుంచి వచ్చాం మేము కాస్త మా పేజ్ అని చెప్తే మెరీజా నుంచి వచ్చి వెంటనే ఇప్పుడు సెలెస్టియల్ డ్రాగన్ కాదు కాదు మేము ఒక హ్యూమన్స్ మీలాంటి ఫ్రెండ్స్ కావాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామని చెప్తుంటే మీలాంటి స్లేవ్స్ ఇక్కడ ఏం చేస్తారు? నేను నడిచిన మార్గంలో ఎట్ట నడిచాను. నాకేదో గన్ ఇచ్చి నా కొడుకుని నేను చంపేస్తా అని చెప్పుంటాడు. తర్వాత ఒకరోజు రాత్రి వచ్చేసి ఆ సెలెస్టియల్ డ్రాగన్స్ అదే మన డోంకీ ఫీలింగ్ ఫ్యామిలీ మొత్తాన్ని కాల్ చేస్తూనే ఉంటాడు. ఇంక వాళ్ళని దొరికిన వాళ్ళ అమ్మని చంపేసి, ఇంక వాళ్ళిద్దరిని కట్టేసి పైన
పైన కట్టేసి ఇంక వాళ్ళని చంపేస్తా అని చెప్తూ ఉంటాడు. వాళ్ళని ఎక్కడికి పోనీయకుండా ఇంక అలాగే ఎట్టలా కష్టపడి మన డోంకీ ఫెల్లింగ్ ఇంక బయటకొచ్చేసుకొని ఉంటాడు. ఇంక అట్టలా కష్టపడిపోయి ఇంక తను తన తమ్ముడు కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎట్టో సేఫ్‌గా ఉంచలేకపోతున్నాడు. ఎందుకంటే తను ఎక్కడికెళ్ళినా గాని వాళ్ళ హౌస్ కూడా ఉండదు. వాళ్ళు చాలా కష్టపడి కొన్ని రోజులు ఒక పాడుపట్టిన ఇంట్లో ఉంటాడు. కానీ అక్కడ కూడా దొరికిపోయి ఉంటాడు. ఇంక వాళ్ళు మ్యారేజ్ అయ్యాక ఫోన్ చేసి మీరిలా చేస్తే, "లేదు మీరు అలా ఏం చేయలేరు. ఎందుకంటే మీరు దేనికి పనికిరాడు. ఎందుకంటే మీకు చాయిస్ చేసినప్పుడు మీకు హ్యూమన్స్‌గా ఉండాలనుకున్నాం కదా! హ్యూమన్స్‌గానే ఉండండి. ఇప్పుడు మీరు ఒక హ్యూమన్స్. మీరు అడుక్కున్నా కానీ మేము ఏం చేయము మీకు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒకసారి అయితే వాళ్ళ పిల్లలు దొరికిన వెంటనే పిల్లలని అది మనోళ్ళ నాన్నని కొట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక బ్రెడ్ ముక్క కోసం బయటకొచ్చుంటారు. వాళ్ళు గార్బేజ్ దగ్గరికెళ్ళిపోయి దానికి దొరికిన ఫుడ్ కూడా తింటుంటారు. వాళ్ళమ్మ చాలా అంటే చాలా సిక్ అయిపోయి చనిపోయే స్టేజ్‌కి కూడా వచ్చేసి ఉంటది. చనిపోయి కూడా ఉంటది. ఇంక దానివల్ల మనోడికి ఏం అర్థం కావట్లేదు. ఇంక వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా ఉంటారు. వాళ్ళు బయటకొచ్చేసి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేము కూడా మీలాగా మనుషులే అని చెప్తుంటే, సరే అయితే మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పేసి వాళ్ళని కాళ్ళలో కట్టేసి చంపేదానికి ప్లాన్ ఏస్తూనే ఉంటాడు. ఇంక అలాగా మనోడు ఇలా దొరికేసి చెప్పి లాగకుండా పట్టుకొని వచ్చేసి మనోడు చూపిస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ పూర్‌లా చాలా అంటే చాలా మంచి బ్యాక్ స్టోరీ ఉంది లాగా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మనోడు కూడా గమ్మున చూస్తూ ఉంటాడు. "ఏ నా కొడుకుని నేను చంపేసాను కదా! చంపలేదని చెప్పాడా? ఇక్కడ చూసారా కల్లా ఓహో! అయితే తను యాక్ట్ చేస్తున్నాడా?" అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక దాని తర్వాత "నువ్వు చేసిన పనులు నాకు బాగా నచ్చాయి. కాబట్టి నీలో నా ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా నేను మార్చుకోవాలనుకుంటున్నాను అలా. ఇక నుంచి నా ఫ్యామిలీ మెంబర్ నువ్వు" అని చెప్పి మళ్ళీ ఆఖరికి ఒక టెరిటరీ ఇంక ఏదంటే నీకు ఇస్తా అని చెప్పేసి ఇంక అలాగే నువ్వు ఇంక నాతో పాటు ఉంటున్నావు. అలాగే నువ్వు కొడుకుతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను నీ దగ్గర నిన్ను చంపేస్తాడు. ఇంక అలాగే తను ఎప్పుడు మాట్లాడడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంక నేను 3 ఏళ్లలో చనిపోతాను. నీకు ఇంకా నాకు ఆఫర్ ఇస్తావు అని చెప్తుంటే, లేదు నీకు నేనేదో డెవిల్ ఫుడ్ నీకు క్రియేట్ చేసి ఇస్తాను. ఎందుకంటే బ్లాక్ మార్కెట్‌లో చాలా చాలా డెవిల్ ఫుడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ డెవిల్ ఫుడ్‌తో ఏదో డెవిల్ ఫుడ్‌తో నీ డిసీజ్ అనేది నేను క్యూర్ చేస్తానని చెప్తూ ఉండేసారు కదా! డెవిల్ ఫుడ్ చేయొచ్చు. నువ్వు ఒకవేళ లక్కీ అయితే ఖచ్చితంగా నీకు డెవిల్ ఫుడ్ అనేది ఏదో ఒక డెవిల్ ఫుడ్ నిన్ను కాపాడుతది. జాగ్రత్తగా ఉండాలి. ఇది 10 ఏళ్ళు తర్వాత నువ్వు నా రైట్ హ్యాండ్ మ్యాన్ అవుతావు అని చెప్పి చెప్తుంటాడు. తను ఎందుకు నువ్వు స్టాప్ చేసుకోమని చెప్తుంటే, ఎనిమీస్ నన్ను స్టాప్ చేశారని చెప్తుంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా! అని చెప్పి చెప్తుంటాడు. తనేదో కవర్ అప్ చేశానని కూడా తెలుస్తుంటది. నెక్స్ట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే ఓపీ డెవిల్ ఫుడ్ అని చెప్పేసి చాలా వరకు బ్యాంక్స్ అనేది చాలా వరకు తీసుకుంటా ఉంటాడు. ఇంక దాని తర్వాత మళ్ళీ లాగో ట్రైనింగ్ చేస్తూ, ఇంక మన సిపొచ్చి కూడా ఇంక వాళ్ళ దగ్గర చిన్న చిన్నగా ట్రైనింగ్ చేసుకుంటూ, లాగా 2 ఇయర్స్ అలా పాస్ అయిపోతది. నాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళందరూ వాళ్ళు కూల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అవును నేను మీతో పాటు సంవత్సరం పడుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే, "అయి నీ రియల్ లైఫ్ చెప్పవా?" అని చెప్పి వాళ్ళు రియల్ లైఫ్ చెప్తుంటారు. నా రియల్ లైఫ్ అనేది అలా ఉండదు. కానీ మీరు గాని ఇంటే చాలా చాలా ప్రాబ్లమ్‌లోస్ పడిపోతానని చెప్పి, నా రియల్ లైఫ్‌లో అనేది ఉంటది. నేను ట్రఫాల్గర్ లీ వాటర్ లా అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే మనోడు గమ్మున తీసుకొని డైరెక్ట్ క్లోజర్ ఎక్కడికి తీసుకుపోతావురా అని చెప్పి మనోడు అడుగుతూ ఉంటాడు. ఏమైందని చెప్పి చెప్తుంటే, "ఓహో! నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొనొచ్చావు" అని చెప్తుంటే, "నేను నిజంగా చెప్పింది నిజంగానే ఉండే. నీ పేరులో డి అని ఉండే" అని చెప్పి చెప్తుంటే, "నువ్వు మాట్లాడగలవా? నాకు అర్థం కావట్లేదు" చెప్తే, "అవునురా నేను మాట్లాడగలను. నువ్వు నిజం చెప్పు. నీ పేరులో నిజంగానే డి అనే అక్షరం ఉందే. ఎందుకంటే డోంకీ ఫెయిల్ ఇంకొకరిని తెలిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాడు. వాడి దగ్గర నువ్వు ఫూల్‌గా మాటలేవు" అని చెప్తుంటే, "నువ్వు ఎందుకు నా స్టూల్స్ దగ్గరికి తీసుకొనొచ్చావు" అని చెప్తుంటే, "నువ్వు నిజంగా మాట్లాడగలవు" అని చెప్తుంటే, చాలా వరకు పిల్లల దగ్గర డి అని ఉంటది. మ్యారేజ్ చేయని వాళ్ళు డి అనేవాళ్ళు శత్రువులు అని చెప్పి అనుకుంటా ఉంటారు. నువ్వు కానీ ఒకవేళ వాడికి గాని దొరికావంటే వాడిని నేను చంపేస్తాను అని చెప్పి, తను ఇన్విజిబుల్ బై అని చెప్పి, తను కామ్ డెవిల్ ఫుడ్ తిను అని చెప్పి చెప్తుంటాడు. దానివల్ల నేను కూడా డెవిల్ ఫుడ్ యూజ్ అని చెప్తే, ఆ విషయం తనకు ఆల్రెడీ చెప్పొచ్చు కదా! అంటే, లేదు నేను వాళ్ళందరూ ఈడియట్స్ నేను ఇప్పటిదాకా నేనేం మాట్లాడట్లేదంటే, నేను మౌనంగా ఉంటాను. తన వల్ల నన్ను మాట్లాడట్లేదు అనుకుంటున్నాడు. నువ్వు ఫైర్ అయ్యి జాగ్రత్తగా ఉండొచ్చు కదా! అని చెప్తుంది. లేదు అదేం కాదు. ఇదంతా నా డెవిల్ ఫుడ్ పవర్స్ టెక్నిక్స్ అని చెప్పి తను చెప్తుంటాడు. అండ్ నీ ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు నువ్వు హైడ్ చేస్తున్నావు? అని చెప్పి చెప్తుంటే, నా ఫ్రెండ్స్ కాదు. నా పెద్ద తమ్ముడు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మా నాన్నని చంపేసి స్ట్రెయిట్‌గా హెడెన్ చూపి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. తనని కాపాడమని చెప్పి అడుగుంటాడు. మేము ఇన్నోసెంట్ అని చెప్పినా గాని మమ్మల్ని చంపేశాడు. కాబట్టి మా నాన్నని చంపేశాడు. మేము ఎట్లలా కష్టపడి అక్కడి నుంచి బయటకొచ్చాం. ఎందుకంటే మా పిల్లలని చెప్పేసి మమ్మల్ని వదిలేసాడు అప్పుడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరికీ శపించాడు. ప్రతి ఒక్కరిని చంపేస్తా అని చెప్పి మాటిచ్చాడు. ఆ మంటల్లో మాటిచ్చాడు. దానివల్ల మేము ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసాం. ఇక వెగ్రో ఓడెవడో అని చెప్తుంటే తను మా సీక్రెట్ ఫ్యామిలీలో ఉన్నాడు. తను వేరే చోట పని చేస్తున్నాడు. తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. తన బిజినెస్ నీకు అనవసరం. నువ్వు నిజం చెప్పు. మా అన్నయ్య నిన్ను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ గాని డీ పేరు గాని ఉండుంటే నువ్వు చనిపోతావు. కాబట్టి ఖచ్చితంగా డీ పేరు అనేది ఫేట్ అనేది ఎందుకంటే ఖచ్చితంగా మెడిచోలో పెట్టి ఒక పిల్లోనికి చెప్తూ ఉంటాడు. డీ క్లాన్ ఉన్నోడు ఖచ్చితంగా వచ్చేసి మమ్మల్ని ఎత్తుకొని పోతారని చెప్పేసి. అలాగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. డీ క్లాన్ ఉన్నోడు అంటే పని చేసావు నీకు తెలుసు కదా! డీ క్లాన్ ఉన్నోడు అంటే స్ట్రాంగ్ అని చెప్పేసి తనకు స్ట్రాంగ్ ఇప్పుడు నువ్వు నాకు మాస్టర్ అని చెప్తావంటే, లేదు నువ్వు మేబీ ఒక మాస్టర్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నాకది సంబంధం లేదు. కానీ నువ్వు ఒక డీ క్లాన్ ఉంది. నీ దగ్గర ఆ పేరుంది. కాబట్టి నువ్వు ఒక గాడ్‌ని లాంటోడివి. మేము గాడ్ అనుకున్న తిరిగోడిని నిన్ను చంపేదానికి పుట్టావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీవు టీ సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా గాడ్‌కి ఆపోజిట్‌గా ఉంటావు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పి తను చెప్తుంటే, లేదు నేను డోంకీ ఫీలింగ్ ఒకటి పని చేస్తున్నాను కాబట్టి నేను నన్నేం చేయనని చెప్తే, నాకు తెలిసి నువ్వేం చేయకపోవచ్చు. కానీ టన్నెల్ ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి చెప్తుంటే, నేను మాట్లాడతాను చెప్పి నేను డోంకీ ఫీలింగ్‌గా చెప్తాను ఖచ్చితంగా చెప్పి తను పారిపోతూ వెళ్ళిపోతుంటాడు. "యూ డామ్ బాస్టర్డ్ నువ్వు అది చెప్పాకని" చెప్తే, లాస్ట్ 2 నెలల నుంచి నేను చూస్తా ఉన్నాను. నువ్వు ఖచ్చితంగా మాట్లాడచ్చు చెప్తే, తనేం చేస్తున్నావురా అరేయ్! నువ్వు ఎందుకు ఇంత లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే, సరే తనేం మాట్లాడకుండా రూమ్‌కెళ్తున్నాడు. ఐస్ క్రీమ్ తిన్నావు. 500 పే చేశావు అంటే నా దగ్గర అంత లేవు.
లేవు. సమ్ మనీ ఉంటది చెప్పి చెప్తుంటే, సరే పదండి వెళ్దాం అని చెప్పి తను చెప్తున్నాడు. హీ నీడ్స్ సంథింగ్ అని చెప్పి తను మాట్లాడుతుంటాడు. అప్పుడు తను డోంకీ ఫీలింగ్‌లో చెప్పేసి ఉంటాడు. నన్ను చంపేస్తాడు ఈరోజు అని అనుకుంటా వెళ్తా ఉంటాడు. "ఏ కోసు నువ్వు పైకి రా ఏమైంది?" అని చెప్తుంటే, "ఎందుకింత లేట్ అయ్యావు? ఫస్ట్ మన నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన మీద రేడ్ జరగబోతుందని చెప్పేసి ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే తను చెప్పలేదైతే. నువ్వు ఎందుకు చెప్పలేదు వాడికి అని చెప్తుంటే, "నువ్వు నాకు ఒకసారి నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు కూడా అదే హెల్ప్ చేస్తాను. మన రుణం అనేది తీరిపోయిందని" చెప్తుంటే, "సరే ఇక పైకి పోదాం పా" అని చెప్తే, "కోసు హరి అప్" అని చెప్పి ఇంక అక్కడి నుంచి నేవీ ఆఫీసర్స్ వచ్చేసారని చెప్పి ఇంక వాళ్ళ పాటికి వాడికి వెళ్ళిపోతున్నారు. ఇంకా కోసి కూడా ఇట్లా లాగొచ్చి కనపడట్లేదని చెప్పి తను చెప్తుంటాడు. ఎందుకంటే అప్పుడు కోజి ఒక లెటర్ రాసేసి, "నేను లాకి ట్రీట్మెంట్ చేసేదానికి వెళ్తున్నాను. కాబట్టి లాని ఎట్టా నేను కాపాడదామనుకుంటే ఈడొక కిడ్నాపర్ అరే! అరే! నువ్వేం చేస్తున్నావు అరే! వదిలేయరా నన్ను" అని చెప్పి చెప్తుంటే, తను చాలా వరకు చోట్లకెళ్ళిపోయి తను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి తీసుకొనెళ్ళిపోయి చాలా చోట్లకెళ్ళిపోయి మన లాకి ట్రీట్మెంట్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను డోంకీ ఫీలింగ్‌లో ఫోన్ చేసేదానికి ట్రై చేస్తున్నా గానీ, మనం ఎత్తకుండా ఉంటాడు. తను ఎత్తేసి, "హే రింగి నేను నువ్వెక్కడున్నావు? నేను ప్లెక్స్‌ని మాట్లాడుతున్నాను. హో నేను చాలా రోజులవుతుంది నీతో మాట్లాడి చెప్తే తను నేవీ హెడ్ క్వార్టర్స్‌తో మాట్లాడుతున్నాడు. నేను కొన్ని రోజులు లీవ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కాస్త పర్సనల్ ఇష్యూస్ వచ్చాయి. తను వెళ్తున్నాడు. నేను పిల్లోడిని తీసుకొని పోయి కాస్త కొన్ని పనులు చేయాల్సి వస్తుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు కూడా జాగ్రత్త. అవునా నువ్వు కొన్ని తీసుకుంటున్నావా? సరే అయితే నువ్వు నేను నా కొడుకులాగా చూస్తున్నావు. నువ్వేమైనా చెయ్యి కానీ జాగ్రత్త. అలాగే డొంకీ ఫీలింగ్ ఏదో పనులు చెప్పొద్దని చెప్పి అలాగే తనొక వైస్ అడ్మిరల్ అని కూడా మనకు తెలుస్తుంటది. అది తనొక అడ్మిరల్ అని చెప్పేసి. అది తనొక మెరీన్ అని కూడా మనకు తెలిసిపోతుంది. ఇంక దాని తర్వాత కొన్ని విషయాలు జరుగుతుందని చెప్పి మెరీన్ బాస్‌లని చెప్తుంటారు. తను సీజీ ఫైవ్‌లోకి తొందరగా ట్రాన్స్‌ఫర్ అని చెప్పి తనే వెర్గో అని చెప్పి మనకి పేరు తెలుస్తుంది. సార్ వెర్గో మనకి తెలుసు కదా! ఇంక దాని తర్వాత మిషన్ తెలిసిన వెంటనే గవర్నమెంట్‌కి నువ్వు పని చేస్తావా? అయితే నువ్వు ఒక చట్నాకోడి కదా! అని చెప్తే నేను నేవీ సోల్జర్‌ని కాదు అని చెప్తుంటే మంచిదే నువ్వు ఒక నేవీ సోల్జర్ అయితే నేను చంపేసావని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కొంచెం నేను చాలా చోట్లకెళ్ళిపోయి తను ఆ క్యూని డిసీజ్ చేసేదానికి వెళ్ళుంటాడు. మీలాంటి క్యూని మేము చేయలేము. ఇది లాస్ట్ డిసీజ్ ప్లీజ్ వదిలేయని చెప్తుంటే ప్లీజ్ మై డ్యూన్ చేస్తుంటే వద్దు 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 మా వైట్ టౌన్ నుంచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. మీరు వైట్ టౌన్‌కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంటే నో ఫర్‌గెట్ వదిలేయండి నాకేం చేయకంటే లా ఏం కాదు ఎక్కడో చోట నేను ఖచ్చితంగా చేస్తాను చెప్తే ఈళ్ళు అసలు ఎట్ట పడుకున్నారు ఈళ్ళని ఇంకా అని చెప్పి అందరూ చూస్తా ఉన్నాడు. లేదా ఆ పిల్లోడిని పంపించేయండి ఇక్కడి నుంచి. ఆ పిల్లోడు ఇక్కడ ఉండకూడదు అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారురా మీరు అంటే ఇంకా లా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఏదో ఒక హాస్పిటల్ ఉంటదిలే లా మనం కాపాడుతాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు చాలా కష్టపడి చాలా హాస్పిటల్ తిరుగుతుంటాడు. లేదు మీకు మేము హెల్ప్ చేయలేము. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చల్లమని చెప్తుంటాడు. కోపం వచ్చి వెంటనే చాలా మందిని కొట్టేస్తూనే ఉంటాడు. ఎక్కడొచ్చినా గాని ఇలా నేవీ కూడా ఇన్ఫార్మ్ చేసామని డామ్ మ్యాచెస్ లాక్ ఎట్టండి హ్యాక్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి తను వస్తుంటాడు. అలా దొరికిన ప్రతి ఒక్కటి అక్కడ కొట్టేస్తుంటాడు. కొట్టేసి వైట్ డిసీజ్ వచ్చేసిందని చెప్పేసి చాలా మందికి హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తుంటారు. ఇంకా లాగా డిసీజ్ అని పెద్ద పెద్దదయిపోతుంది. మనోడు ఎక్కుతూ చాలా కష్టపడి వెళ్తున్నాడు. స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే మనం ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి ఇంకా అందరూ ప్రతి చోట క్వారంటైన్ పెట్టేసి ఉంటారు. ఎందుకంటే వైట్ డిసీజ్ వస్తుందని చెప్పి నా కొడకల్లారా ఒక్కడికే రా వచ్చింది అంతమందికి రాలేదురా అని చెప్పి అరుస్తున్నారు. అలాగా 6 మంత్స్ అనేది అయిపోయి ఉంటది. ఇంకా అలా 6 మంత్స్ నుంచి మన లాట్ పాటు ఉండుంటాడు. ఇంకా లా డిసీజ్ కూడా చాలా చాలా ఎక్కువైపోతూ ఉంటది. తన ఫేస్ మొత్తం వచ్చేస్తూ ఉంటదది. ఇంక దాని తర్వాత లా గురించి చెప్తుంది. "లా యూ ఇడియట్ నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా" అని చెప్పి చెప్తూ ఇంకా లాగడి పడుకుంటున్నానని చెప్పి నిద్రలో ఉన్నానని చెప్పేసి తనకు బెడ్‌షీట్ కప్పేసి "నువ్వు ఖచ్చితంగా నీకు నేను కాపాడతాను. నేను ఖచ్చితంగా పేరు చెప్తున్నా కదా! నేను ఖచ్చితంగా నేను కాపాడతాను. నీకేం కాకుండా చూసుకున్నాను. యూ పూర్ థింగ్ నువ్వు అచ్చు నల్లగా గుట్టొస్తున్నావు. అలాగే నేనేం కాకుండా చూసుకుంటా" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇంక బ్రేక్‌ఫాస్ట్ చెప్పని "నీ ఫేస్‌కి ఏమైందిరా" అని చెప్తుంటే "ఆహా! నా ఫేస్‌కి ఏం కాలేదులే" అని చెప్పి తను చెప్తూ సరే ఇంక నువ్వు బ్రేక్‌ఫాస్ట్ తిందాం కానీ అని చెప్పి తను క్రోకజాన్ అమ్మ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలా ఇక్కడ చూసేసరికల్లా మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన బెర్మీ కూడా ఎంతో కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటాడు. "ప్లీజ్ బెర్మీ వదిలేయరా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత స్ట్రా హెడ్ "ఈ పని అయిపోయిందని" చెప్తే "నా కొడకని అసలు ఎట్ట మాట్లాడుతున్నావు" అని చెప్పి మళ్ళా లూఫీ గాడికి ఏం అర్థం కావట్లేదు. అలాగే నిన్నెట్ట నేను ఓడించేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. "అసలు ఇది ఎక్కడి నుంచి దొరికిందిరా రేయ్! ఫస్ట్ నాకు ఈ కట్టెలు ఇప్పేసి నీ పని అయిపోద్దిరా" అని చెప్పి చెప్తుండు. తను ఎట్టనో ఆర్మర్ హాక్ యూజ్ చేసుకొని ఇది ఎటో చేస్తాను చూడు. కురుజుమన్ ఏమంటాడు చూపిస్తుంటాడు. ఎందుకంటే డొంకీ ఫీల్ ఇంకో ఫోన్ చేస్తాను చెప్పి "నువ్వు ఎట్టతావా ఎట్టవా" అని చెప్పేసి మన మీద పడిపోయి ఉంటాడు. ఇక ఈ రోజు ఇట్స్ మీ అని చెప్పి తను చెప్తూ అలాగే ఎన్ని రోజులవుతుంది? నువ్వెక్కడున్నావు అని చెప్తుంది. నేను లాగోడి తనేం మాట్లాడకుండా తను సిగ్నల్‌లో మార్స్ కోడ్స్‌తో చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే లాగోడు ఇక్కడ లేడు కాబట్టి లాని ఇక్కడ తీసుకొనొచ్చే షిప్‌లోకి ఎందుకంటే మన పని స్టార్ట్ అయింది. ఎందుకంటే ఓపీఓపీ డెవిల్ ఫుడ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఈ బిహైండ్ ద సీన్స్‌లో మనం ఏదో పనులు చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అది కూడా మన పైరట్స్ దగ్గర అని చెప్పి పైరట్స్‌కి అసలు ఆ పవర్ అంటే ఏంటో కూడా తెలీదని చెప్పి కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చెప్తే నువ్వు దాన్ని నీకునే ఇస్తాను. నువ్వు నా తమ్ముడు కాబట్టి లాక్‌కి చేసుకొని నువ్వు చేసేయొచ్చు అని చెప్పేసాగల ఇంకెవరు చూసినంటే మొన్నోడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి మన నేవీ కోర్స్ మన దగ్గరికి రావట్లేదు. 6 మంత్స్ నుంచి ఏం రావట్లేదు. క్లోజ్‌లో నుంచి లేడు కాబట్టి నేవీ కూడా మన దగ్గరికి రావట్లేదంటే ఏదో విచిత్రంగా ఉందని చెప్పి చెప్తుంటాడు. నాకేం తెలీదు కానీ నా తమ్ముడిని నేను ఖచ్చితంగా నమ్ముతా అని చెప్తుంటాడు. గుడ్ న్యూస్ అయిపోయింది. ఆ ఫ్రూట్ గాని దొరికిన డోబియోబిటిల్ ఫుడ్ నువ్వే తినాలి. నువ్వు తింటే గనుక ఖచ్చితంగా నిన్ను క్యూర్ చేసుకోవచ్చు. టాబ్లెట్ మళ్ళీ నార్మల్ హ్యూమన్‌గా మారిపోతావు. నాకు చాలా హ్యాపీగా ఉందంటే ఆ డెవిల్ ఫుడ్ ఏంది? అసలు అదో మ్యాజికా అని చెప్తుంటే అవునంటే మ్యాజిక్ లాంటిది. నువ్వు ఖచ్చితంగా నార్మల్‌గా అయిపోతావు. ఆ నాలేస్తే నువ్వు చాలా పవర్‌ఫుల్‌గా అయిపోతావు నాకు తెలుసు బాగా. కాబట్టి
కాబట్టి నీకు నేను ఖచ్చితంగా దాన్ని తినిపిస్తాను. అదెక్కడుందో మనం రేపే వెళ్దాం. రేపే వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి చెప్తూ నువ్వు దాన్ని తినబోతున్నావు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది. దొంగ ఫీలింగ్ నువ్వు తినమని చెప్పావు కదా! నేను ఒకవేళ 2 డబుల్ ఫుడ్ తిన్నానంతే నేను చనిపోతాను. కాబట్టి నేను తినను. నా ఫ్యామిలీ గాని నేను వెనకెళ్ళంటే ఇప్పుడు గాని డొంకీ గాడికి నా రియాలిటీ గురించి తెలిసిపోయింటది. కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నన్ను టెర్రర్‌గా అనుకుంటా ఉంటాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ నీకు ఆ డబుల్ ఫుడ్ తినిపించేసి వెంటనే నేను డొంకీ గాడితో వెళ్ళిపోతాను అని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి నా లైఫ్‌ని ఎట్టా నేను హెల్ప్ చేసుకుంటాను. ఇంక నేను వెళ్తాను అని చెప్పి నేను ఓపీఓపీ డబుల్ ఫుడ్ పౌడర్ ఖచ్చితంగా తినిపిస్తా అని చెప్పేసి నేను ఈ క్యూర్ అటెండ్ నేను రిసీవ్ చేస్తా అని చెప్పి చెప్తూ ఇంక అక్కడికి సెన్‌గోకుకి ఫోన్ చేసేసి ఓపీఓపీ డబుల్ ఫుడ్ ఎక్కడున్నారో మేము కనుక్కో చెప్తావా? ఎందుకంటే ఆ ఓపీఓపీ డబుల్ ఫుడ్ గురించి డొంకీ ఫిల్మ్‌కి ఒకటి తెలిసిపోయింది. ఇంకా అలాగే మనకి ఇది కావాలని చెప్పేసి దాన్ని ఎక్కడ జరుగుతుందని చెప్పి దాని షిప్పింగ్ ఎక్కడ జరుగుతుందని అడిగేసరికల్లా నీకు అది ఎట్ట తెలుసు అని చెప్పి చెప్తూ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఓపీఓపీ డబుల్ ఫుడ్ గురించి ఎట్ట తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనోడు. అడుగుతుంటే నా బ్రదర్ నాకు చెప్పిండు టాప్ సీక్రెట్ అది. ఎందుకంటే ఎవరికీ చెప్పక. అది సీజర్ ఐలాండ్ పక్కన ఉన్న బోర్డ్ ఐలాండ్ దగ్గర జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే అది మా తమ్ముడు కూడా నా దగ్గరికి సీజర్ ఐలాండ్ దగ్గరికి రమ్మన్నాడు. అంటే వాళ్ళేదో పెద్ద పథకం అయిపోతుందని చెప్పి తనకి అర్థమవుతుంది. నేను ఫీలింగ్ డిజీగా ఉన్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక అక్కడే చూసుకొని స్లో ఐలాండ్ నన్ను నేను తప్పుగా చెప్తున్నాను సారీ. నన్ను గుడ్ ట్రిప్ ఏసుకోవచ్చు అని చెప్పేసి ఇంక అలాగే ఐలాండ్‌లో జరుగుతుంది కాబట్టి మేము అక్కడికొచ్చి నీకు సీక్రెట్స్ అన్నీ ఇస్తా అని చెప్పి ఇంక అలాగే మొత్తం ఐలాండ్ మొత్తం కాపాడుతా అని చెప్పి ఇంక అలాగే పార్ట్నర్‌షిప్ కూడా ఇద్దాం అని చెప్పేసి ఆ బిగ్ నేమ్ ఉండాలి నాలో అని చెప్పి చెప్తూ తన గురించి మాట్లాడుతున్నాడు. ఇంక అలాగే నాకు నేవీలో మంచి పోస్ట్‌గా అని చెప్పి ఓకే ఇంక నేను వెళ్తా అని చెప్పేసి నువ్వు బానే ఉన్నావు కదా! అప్పుడే లాగడు మంచి హై ఫీవర్ వచ్చేసింది. బతికేదానికి ఇంకా 3 మంత్స్ ఉంటది. కానీ పడిపోయి ఉండేసరికల్లా నీకు ఇంకా 3 మంత్స్ ఉంది కదా! ఇది ఇంకా 3 ఏళ్ళు ఇంకా ముగియలేదు. నువ్వు ఇంక నీ కాలిక్యులేషన్ ప్రకారం ఇంకా 3 మంత్స్ ఉంది. అసలేం జరుగుతుంది? వాటర్ నీ కావాలా? లేరా రే ప్లీజ్ రా రే అని చెప్పి తను లేపేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ లాస్ట్‌లో లేసున్నాడు. ఇంక అలాగే ఎట్లనో కష్టపడి అని హాస్పిటల్‌కి తీసుకెళ్దామనుకుంటే కానీ ఎళ్ళిన టైం కూడా బాలేదు. ఎందుకంటే నీళ్ళలో ఇరుక్కుపోయి ఉంటాడు. నేను చనిపోతాను అంటే నువ్వు ఒక నేవీ సోల్జర్ నేను కాదురా నేను లేడీ సోల్జర్‌ని ఎట్టా అవుతానురా అని చెప్పి తను చెప్తుంటాడు. నీకు నేను ఓపీఓపీ డెలివరీ పవర్ తిని వెంటనే నువ్వు క్యూర్ అయిపోతే నాకు అది చాలు అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు అది కానీ తినేస్తే మా ఇద్దరం హ్యాపీగా బతికచ్చు అని చెప్పేసి తను మీలాన్స్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అక్కడి నుంచేసి తన హైలైట్‌లో చాలా వరకు పైరట్స్ అక్కడ ఉండుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి తన దగ్గర ఆ డెవిల్ ఫుడ్ పవర్‌ని ఆ డెవిల్ ఫుడ్‌ని తీసుకోవాలనుకుంటాడు. సెంగోకు చెప్పుంటాడు కాబట్టి. ఇంక స్ట్రెయిట్‌గా తను అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే కూడా అక్కడికి తీసుకుపోతూ ఉంటాడు. ఎందుకంటే లాంగ్‌గా ఎక్కడో వదిలేసంటే మళ్ళీ ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతా అని చెప్పి బాధతో ఇంకా లాంగ్ అట్లా కష్టపడి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంక అలాగే రైట్ అవే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇక పైరట్స్ కూడా మాట్లాడుకుంటారు. ఇంకా మెరీన్స్ అనేవాళ్ళు మనకు చాలా చాలా డబ్బులిస్తారని చెప్పి ఒక చిన్న దేవుడి ఫుడ్ పవర్ కోసం. ఇది చాలు ఇది గాని మనకి చాలా సింపుల్ సౌండ్‌గా ఉండి మనకి డాక్టర్ చాలా ఫేమస్‌గా ఉన్నాడంట దీన్ని తిని. కానీ మనకెందుకు మనకి ఆపరేషన్ కాదు కదా! మన డాక్టర్ కాదు కదా! కాబట్టి మనకిదంతా అనవసరం అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా సెంగోకు ఇంకా నేవీ మొత్తం వచ్చేస్తుంటాడు. ఇక్కడ చూసుకుంటే లాగాడికి హ్యాపీగా నవ్వుతుంటాడు. తను సైలెన్స్ సైలెంట్ దేవుడి ఫుడ్ పవర్‌తో తను లావటం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ తను సైలెంట్ దేవుడి ఫుడ్ అండ్ పవర్ అని చాలా బాగా పనిచేస్తదని చెప్పేసి దాని గురించి చెప్తూ ఉంటాడు మనోడు. ఇంకా అలాగే చాలా హ్యాపీగా ఉంచుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ఏదో ఎర్త్‌క్వేక్ జరుగుతుందని చెప్తుంటే అక్కడ చాలా వరకు విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడేమన్నాడు ఎంతో కష్టపడిపోయి లాగని ఒక చోట పెట్టేసి ఆ డెవిల్ ఫుడ్ కోసం వెళ్ళి ఉంటాడు. ఈడెవడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తుంటే మొన్ననే ఒక చీకటిలో నన్ను సావగొడుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ గ్రెనేడ్స్ పట్టుకొని పేలుస్తూ ఉంటాడు. కానీ అక్కడ నో సౌండ్ ఉండదు. ఎందుకంటే నో సౌండ్ లేకపోతే అతను ఎట్టోలా ఓపీఓపీ డెవిల్ ఫుడ్ పవర్ మనకు దొరికేసింది. తీసుకున్నారా అని చెప్తుంటే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అసలేం జరిగిందిరా ఇక్కడ ఈడెవడు అంటే ఓపీఓపీ డెవిల్ ఫుడ్ పవర్ ఈడ దగ్గరుంది. ఈడసలెవడు బ్లాక్ కోట్‌తో ఉన్నాడు ఎవర్రా అని చెప్పి చెప్తుంటే అక్కడ బుల్లెట్ సౌండ్స్ వినపడుతుంటాయి. అప్పుడు వాడు ఎట్టోలా కష్టపడిపోయి ఓపీఓపీ డెవిల్ ఫుడ్ పవర్ అనే వాడి దగ్గర తీసుకొని వచ్చేసి ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ చూసేసరికి మెయిన్స్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. ఎందుకంటే పైరట్స్ ఉండేసరికి పైరట్స్‌తో ఆడుకునేదానికి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడికి పైరట్స్ అంటే డోంకీ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఒక పెద్ద థ్రెడ్ కాబట్టి వాడిని సావగొట్టేదానికి ఒక ప్లాన్ ఏసుంటాడు. వైజాగ్ బ్లేన్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటది. ఇంక అది మీడియం దగ్గర కాకుండా వాళ్ళు చాలా దూరంలోనే ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటాడు. ఇంకంటే మెయిన్స్ అక్కడికొచ్చేసి మనకి చిన్న చిన్న పైరట్స్ అని ఉంటారు. ఎట్టో వాళ్ళు ఓడించేదానికి ప్లాన్ ఏసుంటాడు. ఖచ్చితంగా ఎక్కడికన్నా వాడు అక్కడే ఉంటాడని చెప్పి యెస్ మ్యామ్ చూస్తాం మ్యామ్ అని చెప్తుంటే ఎట్టోలా కష్టపడి లాని చాలా దూరంగా తీసుకొని వచ్చేస్తుంటాడు. గోస్ట్ టౌన్ దగ్గర నుంచి. గోస్ట్ టౌన్ దగ్గర తీసుకొని వచ్చేసి కెప్టెన్ బెరాన్ మీరు బానే ఉన్నారు కదా! అని చెప్పి చెప్తుంటే అవును మేము బానే ఉన్నాం. అసల అది ఎక్కడికి పోయింది మేము చూడాలి. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటది. ఆ ఓపీపీ డెవిల్ పవర్ నాకు మళ్ళీ తిరిగి రావాలని చెప్పి తను చెప్తుంటాడు. క్రూజో నువ్వు ఎట్టున్నావు అని చెప్పి నేను బానే ఉన్నాను గానీ సైలెంట్ అని చెప్పి ఇదిగో నీకు ఓపీపీ డెవిల్ పవర్ నువ్వు తీసుకో. ఇది నీకోసం నేను తీసుకొచ్చాను అని చెప్పి తను చెప్తుంటాడు. నువ్వు తినాలి. నువ్వు తింటే నేను నీకు చీరప్ చేస్తాను. నేను ఎట్లైనా బాగవుతావు అని చెప్తుంటే నేను తిను అని చెప్తుంటే నాకొద్దు. నాకు ఈ క్యూట్ ఇస్తే చనిపోవడం ఉంటే ఏం మాట్లాడుతున్నావురా నా కొడకా తినరా తొందరగా అని చెప్పేసి తినిపిచ్చేస్తూనే ఉంటాడు. దాన్ని కుక్కేస్తూనే ఉంటాడు నోట్లో ఎక్కువ మాట్లాడాలంటే. దానివల్ల తినేసాకలా కోడి నేనేం చేయాలి? నేను డెవిల్ పవర్ తినేసా అని చెప్పి వెంటనే నువ్వు తినేసావు. చాలులే నేను పడిపోతాను. ఇంక నాకు హ్యాపీగా ఉంది. నువ్వు తినేసి నిన్ను సెల్ఫ్ క్యూర్ చేసుకో అని చెప్పి చెప్తుంటే సరే అయితే నాకు క్యూర్ అయిపోవాలి చెప్తాడు. వెయిట్ ఎ మినిట్ నీకేమైందని చెప్తే తను బుల్లెట్ షాట్స్ అనేది మనకి తగులుంటది. మనోడికి ఆ బుల్లెట్ షాట్స్ మన లాయన్ బుల్లెట్ షాట్స్ అది ఈడి మీదే తగులుంటది. దాని తర్వాత చూసిన వెంటనే ఈయన తను క్లియర్ చేసి నువ్వు బెటర్ అయిపో అని చెప్తే అరే అది అలా అవ్వదురా అరేయ్ అదేం చేయబాకురా
వదిలేయరా అరేయ్! నీ ఓపీపీ డెవలప్ పవర్ ఆళ్ళు పని చేయదురా" అని చెప్పి. "అదే మ్యాజిక్ కదరా అరేయ్! దానికి నువ్వు మ్యాజిక్ బీమ్ యూజ్ చేస్తే" అంటే ఇది ఎలా తెలుస్తుందంటే సపోజ్ నేను ఏం చేయాలని చెప్తుంటే "నువ్వు ఒక సర్జరీ చేయాలిరా నా మీద" అని చెప్తుంటే సర్జరీయా? తను ఎట్లా చేస్తుంటే "చూస్తుంటే ఇలా రైట్ బై నువ్వు జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూసినోడిని చాలా తను సైలెంట్ పవర్ యూజ్ చేసేసి ఓపీపీ డెవలప్ పవర్‌ని ఎట్లా డొంకీ ఫీలింగ్ దొరకకుండా ఇక్కడి నుంచి పారిపో. ఒకవేళ దొరికిన మనల్ని ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. అలాగే నేవీ కూడా చూస్తుంది. దీని మీద నువ్వు జస్ట్ ఒక నేవీ ఇచ్చేసుంటే నేవీ మొత్తం చూసుకుంటాడు ఇంకా అని చెప్పి చెప్తుంటే, ఇంక అలాగే డెస్ట్రాయర్ మొత్తం కాపాడొచ్చు దీంతో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక అక్కడే ఇంక మనోడు కూడా కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. కానీ అట్లా లోపల ఇంక నువ్వు వెళ్ళిపో. ఇలాగే దొరికిన నేవీస్‌కి ఇచ్చేయి అని చెప్పి అక్కడ చూస్తే నేవీ సోల్జర్ ఉంటే అక్కడ మనపోయి ఒక నేవీ సోల్జర్‌కి ఇచ్చాడు. అది ఇచ్చింది కూడా థాంక్ యూ నీకు ఎవరిచ్చావు అని చెప్తే, మీరు దీన్ని జాగ్రత్త పెట్టుకొని అదే మన వెర్గో గాడికి ఇచ్చేసి ఇంట్రెస్టెడ్‌గా. ఏ లిటిల్ బిల్లా నీకు ఇది ఎవరిచ్చావు అని చెప్తే, ఓహ్! ఇది నాకు తెలిసిన ఒక అన్న ఇచ్చాడు. నాకు హెల్ప్ చేసే సమ్‌వన్ అని చెప్పి తను చెప్తూ ఉంటే, ఎక్కడున్నారు తను చనిపోతున్నారు ప్లీజ్ నన్ను కాపాడండి. ఎట్ ద కాస్ట్ ఎట్లయితే నన్ను కాపాడని చెప్తుంది. సరే నేను కాపాడుతా పద ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళని చెప్పి కొడుకో దగ్గరికి వచ్చేసుంటాడు. తను కొడుకు ఏ వెర్గో అని చెప్పి అంటే, వెర్గో నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? నా కొడకా నువ్వు మిషన్‌లో ఉన్నావు. సీక్రెట్ మిషన్‌లో ఉన్నావు. అంటే ఇప్పుడు దాకా మిడిల్‌లో ఉన్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాంట్లో చూసుకుంటే తను చీకటి పొలంలో చెప్పిన వెలుగు అప్పుడు ఈడే. ఇక్కడ చూసుకుంటే మెలుగు గాడు ఇక్కడ ఉండేసరికల్లా మొత్తం ఇప్పుడు నేను తన బిజినెస్‌లో పెట్టుకుంటే డామ్! నేను దొరక ఇటుకే దొరికానా? చెప్తుంటే యూ అన్‌లక్కీ నువ్వు నాకే దొరక నేను ఒక నేవీ సోల్జర్‌నే దొరికేసరికి నువ్వే వచ్చావు అని చెప్పేసి నువ్వంటే మా డోంకీ ఫీలింగ్ కొని బిట్రా చేస్తావా? నా కొడకా నువ్వు డామ్ ఇట్ అని చెప్తుంటే చైల్డ్‌గా దొరికింది చెప్తే ఏయ్! నీకు ఈ పిల్లలు కూడా చేస్తా అని చెప్తే వెలుగు ఈడిని వదిలేయ్ ప్లీజ్ వాడిని వదిలేయ్ అని చెప్పి చెప్తుంటే నీ మిషన్ నువ్వు జస్ట్ నన్ను కాపాడుతాను మాత్రమే కదా! కాబట్టి వదిలేయమన్నమాట అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాపాడుతాను కదా! అదే నిన్ను కాపాడుకోమన్నాను కదా! అని చెప్పి చెప్తూ ఉంటాడు. లేదు ఈ నా కొడుకుని చంపేయాలి ఎందుకంటే నేను ఫ్యామిలీలో ఒక మెంబర్‌ని అని చెప్పి తను చెప్తుంటాడు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం చేసావు అది ఇదంతా చెప్తుంటే నేను సెకండ్ వెర్గోని ఖచ్చితంగా అయిపోతాను. నిన్ను ఎంటెంట నేను చంపేస్తాను చెప్పి తన ఆర్మ్ అండ్ హాకీతో తన బాడీ మొత్తం ఆర్మ్ అండ్ హాకీతో కవర్ చేసుకొని వాడిని సావగొడుతూ ఉంటాడు. కానీ మన వెర్గో గాడు ఏం చేయాలి మన వెర్గో గాడు చాలా పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. మన క్రూజర్ గాడు ఎత్తలో కష్టపడి ప్లీజ్ వాడిని చంపబాక ప్లీజ్ స్టాప్ ఇట్ వెర్గో అని చెప్పి చెప్తూ చాలా కుక్కను కొట్టడానికి కొట్టేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లాంగ్ కూడా కుక్కను కొట్టడానికి కొట్టేసి ఇదంతా మన డొంకీ ఫిలింగోకి రిపోర్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా దాంతో అంతా రిపోర్ట్ చేసిన వెంటనే ఆహా! అయితే ఇదంతా జరిగిందే. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మేము దూరంగా వచ్చేసాం ఇక్కడికి. కాబట్టి మేము షిప్స్ దగ్గర దూరంగా ఉండేసరికల్లా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. మెయిన్స్ మొత్తం నా చుట్టూ తిరుగుతుందని చెప్పి మాకు తెలిసింది. అలాగే నా కొడుకు నా ఫ్యామిలీని బిట్రే చేశారు కాబట్టి ఆ నా కొడుకు ఏడున్నా గాని నేను చంపేస్తాను. కాబట్టి ఆ నా కొడుకుని అట్టే వచ్చి కాస్త లేట్ అయినట్టు అని చెప్పేసి ఇంక అలాగే పైల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వెలుగుగా నా దగ్గర ఉండాలి. వాడి దగ్గర ఓపీఎపీ డెవిల్ ఫుడ్ పౌడర్ ఉండుంటదని చెప్తే వాడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పి చెప్తుంటే ఫుల్ వాడిని జాగ్రత్తగా చూసుకోకూడదు. ఊనల్లో ఉన్నాడని చెప్పి ఇతను చెప్తుంటాడు. ఇంకా అలాగే మనం నెట్‌లో టవర్ లోపలికి తీసుకుని చెప్పి ట్రై చేస్తుంటాడు. అప్పుడే మన హ్మ్. డోంకీ ఫీలింగ్ తన బోర్డ్ కేస్‌ని మళ్ళీ స్టార్ట్ చేసేసి ఉంటాడు. తన బోర్డ్ కేస్‌ని స్టార్ట్ చేసేసాడు. వెర్గో అసలెక్కడికెళ్లాడు? ఆయన ఇప్పుడు అది ఎక్కడుందో వెతుకుతూ ఉంటాడు. నేను దీన్ని ఎప్పుడు చూడలేదు గానీ నాకు దీని గురించి బాగా తెలుసు. ఇది బోర్డ్ కేస్. ఇప్పుడు గాని స్టార్ట్ అయిందంటే డోంకీ ఫీలింగ్ వాడిని ఎక్కడో అని చెప్పి తెలిసిపోయింది. కుర్రోజు వస్తామా అని చెప్పి తను చెప్తా ఉంటే అప్పుడే తను చాలా చాలా మంచోడని చెప్పి తను చాలా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి ఇక అలాగే నేను లాస్ట్ మినిట్‌లో లాట్ హ్యాపీగా ఉన్నానని చెప్పి నేను చనిపోయే ముందు కూడా నన్ను స్మైల్‌గా నవ్వుతూనే చనిపోయినట్టు నాకు ఉండాలని చెప్పి లెట్స్ గో తన ముందే నవ్వుతూనే ఉంటాడు. ఇంకా దాన్ని చూసినోడిని ఇంకా మైనీస్ అందరూ వచ్చేస్తుంటారు. ఎందుకంటే డొంకీ ఫీలింగ్ వచ్చేసిందని చెప్పి. ఇంకా అలాగే లోపల ఉన్నోళ్ళు బయటికి రాకుండా బయటున్నోళ్ళు లోపలికి వెళ్ళకుండా బోర్డుగెళ్ళి ఇరుక్కుపోయి ఉంటాడు. తెలిసిన విషయమే కదా! కూర్చొని డెరిక్ అని చెప్పి కొంతమంది ఎవడో ఒకడు ఉంటాడు. బయటికి రాలేకపోతుంటాడు. పిల్లాడు అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. తర్వాత నేను ఇంకేం లేదు ఎనిమీస్ రేడ్ జరుగుతుందని చెప్పి వాడు తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత డెరిక్ నెట్టని నేను కాపాడాలి. ఇంకా అలాగే ఆ ఓపీఓపీ డెవిల్ ఫుడ్ పవర్ ఎక్కడుందో కనిపెట్టని చెప్తే అప్పుడు దానికి డొంకీ ఫీలింగ్ వచ్చేసి ఉంటాడు. వచ్చేసి డొంకీ ఫీలింగ్ సారీ సార్ ఆ డోపీ డెడ్ ఫుడ్ అనేది ఎవరో దొంగిలించేసాను అంటే ఎవరు దొంగిలించారో మీకు తెలియదురా నా కొడకల్లారా మీరు దేనికి పనికిరారా అని చెప్పేసి కొడుతూ ఆ దగ్గర ఉన్న ట్రెజర్ మొత్తం వీళ్ళందరూ దొంగిలిస్తా ఉంటాడు. ఆ ట్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఇంకా అక్కడ మెరీన్స్ దగ్గర ఉన్న ట్రెజర్ కూడా దొబ్బేస్తుంటాడు. బఫెలో కూడా పైన ఎగురుతూ తను చూస్తూ ఉంటాడు ఎక్కడున్నాడని చెప్పేసి. అక్కడ చూసిన వెంటనే ఇక్కడ చూసిన వెంటనే చాలా నేవీస్ ఉన్నారని చెప్పేసి నేవీస్ ఎవరో పిల్లోడిని కాపాడి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి రెస్క్యూ చేసేందుకు ట్రై చేస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అసలు ఇక్కడ ఎక్కడ హైడ్ అవుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత బాస్ తను ఎక్కడున్నా మనకు అది దొరకద్ది. ఖచ్చితంగా నేను తను హాకీ యూజ్ చేస్తున్నాడు. ఇంకా అలాగే మన చిన్న పిల్లోడే చాలా చాలా పవర్స్ యూజ్ చేస్తూ తన ముందే వాళ్ళ తండ్రిని చంపేసి ఉంటాడు తన తమ్ముడు ముందే. కాబట్టి వాళ్ళ తమ్ముడు అప్పటి నుంచి మాట్లాడడం ఆపేసి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎక్కడైతే మనం ఎట్టన కొరజోగాని ఎట్టన కనిపెట్టాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే పేర్చుకున్నా అని చెప్పేసి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా లీగో చీ తీసిపోయి అసలు ఏం జరుగుతుంది? ఫాలో అవుతుంది అసలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ చూసావా? ఏ కొరజో గాడు ఎక్కడున్నాడు? అరేయ్! ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఏ కొరజో నేను పడుకుంటా రే సిల్కీ గాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేను దొరికేసా అని చెప్పి పికాచుని పట్టేసుకొని ఉంటాడు. దానంతా ఔచ్ నేను దొరికేసా అని చెప్పి చెప్తుంటే ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ లాగినేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. "నువ్వు అదేం దొరకట్లేదా? నువ్వు ఆడుకునేది కూడా సరిగ్గా తెలియదా?" అని చెప్తే, "ఏం మాస్టర్" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. "అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒక యంగ్ మాస్టర్‌వి కదా! నేను నేవీతో పని చేస్తాను నేను అసలు అనుకోలేదు. అసలు నేవీ అనుకున్నాను నువ్వు ఒక బ్యాస్టర్‌విరా" అని చెప్పి మనల్ని తిడతా ఉంటాడు. "యంగ్ మాస్టర్ ఇక్కడ ఉన్నాడు వచ్చేసా" అని చెప్తే, 6 మంత్స్ నుంచి నువ్వు ఇక్కడ లేకుండా పోయావు. అయినా నా అసలు ఓపీఎఫ్ టేబుల్ ఫుడ్ ఎక్కడ పోయినా నాకు తెలియట్లేదు. అయినా నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అయినా నా పేరు నేను మాస్టర్ 7017 అని చెప్పేసి నేను ఒక పని చేస్తానని చెప్పి మెరైన్స్‌లో పని చేస్తానని చెప్తూ ఉంటాడు. అలాగే ఇంక నువ్వు నా కెప్టెన్ అని చెప్పాక నాకు నేవీ సోల్జర్‌ని నేను
చంపేస్తా అని చెప్తుంటాడు. అంటే ఆ విషయం అంటే లాగా చెప్పుంటాడు. అంటే లాగా నేను నేవీ కాదని చెప్పుంటాడు కదా! ఇంక దాని తర్వాత "నువ్వు ఒక జోకర్‌వా" చెప్తుంటే "నీకు నిన్నే నేను క్వెషన్ అడుగుతున్నాను. లా ఎక్కడున్నాడు? ఓపీఎఫ్ టేబుల్ ఫుడ్ ఎక్కడుందని" చెప్తే లా దాన్ని ఓపీఎఫ్ తినేసాడు. ఇంక అలాగే "నీకని దొరకదా" అని చెప్తుంటే లాగర్ ఎక్కడున్నాడని చెప్తే లాగర్ అక్కడి నుంచి పడిపోయాడు. దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మెరీన్ హెడ్ క్వార్టర్స్ అనేది తీసుకుపోతుంటే దాని తర్వాత మాస్టర్ ఎవరో పిల్లోడిని మెరీన్స్ తీసుకోమని చెప్తే వాట్ ఏ కోయిన్సిడెన్స్ నన్ను ఎవరైతే తీసుకొని పోయారో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఇక్కడే ఉన్నా కదా అని పడుతుంటే సరే అయితే పైన నేవీ గన్ తీసుకుపోదాం. ఫస్ట్ ఈ బోర్డ్ కేస్ తీసేద్దాం. ఇక్కడితో ఎట్టో వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నేవీ కోసం నా నేవీ షిప్స్ అడగండి లాగా నేను తీసుకోవాలని చెప్పి అని చెప్తుంటారు. అలాగే నేను లా కోసం అంటున్నాను. ఇంకా అలాగే ఓపీఎఫ్ డెవలప్ పవర్ నాదే. ఖచ్చితంగా దాన్ని నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి వినిపిస్తాను. నువ్వు ఎట్లా నా చేతిలో చావాల్సిందే. కానీ నువ్వు కానీ పట్టుకున్నా కానీ నాకు నువ్వు ఆపరేషన్ చేపిస్తాను నాకు తెలుసు కదా! నేను ఫాదర్‌ని కూడా చంపాను. ఇంక నిన్ను కూడా చంపేస్తాను. ఇంక నేనేం చేయలేను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనలాగానే ఒక ట్రెజర్ బాక్స్‌లో ఇరికిచ్చేసి ఇంక అలాగే మీ సంగతి ఏంటంటే నేను ఓపీపీ డేవిల్ ఫుడ్ తిన్నాను కాబట్టి నువ్వు క్యూర్ చేసుకోవచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నువ్వు కామ్‌గా ఉండు అని చెప్పేసి తను మీద సైలెంట్ డేవిల్ ఫుడ్ కూడా యూజ్ చేస్తుంటాడు. నెక్స్ట్ వాళ్ళకి అర్థం ఐ లవ్ యూ అని చెప్పేసి దగ్గర తను నవ్వుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన మీద సైలెంట్ యూజ్ చేసేసరికల్లా డూఫీ నువ్వు నన్ను చంపలేవు నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీతో పాటు నేను 3 ఏళ్లుగా చాలా సంవత్సరాలుగా ఉన్నాను. కాబట్టి నన్ను వదిలేయ్ అని చెప్తే మటన్ సేమ్ బాక్స్‌లో ఉన్నా కానీ నువ్వేం చేయలేవు. కానీ లాని ఏం చేయంటే నేను కూడా నిన్ను షూట్ చేసేస్తాను. నువ్వు ఇంకా ఫ్రీగా వదిలేస్తానని చెప్పేసి కనుక డొంకి ఫిల్మ్ కూడా నన్ను చంపేసి కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా లాగా తను చనిపోయిన వెంటనే తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఏడుస్తుంటాడు. తనని కాపాడని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఐ లవ్ యూ అని చెప్పేసి లాస్ట్ విషయం గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంక అందరూ ఆ బాక్స్ తీసుకొని అక్కడ ట్రెజర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పైరట్స్ తీసుకుపోతా అని చెప్పేసి తీసుకుంటాడు. లాగాడు అక్కడ ఉండేసరికల్లా తను చనిపోయి ఉంటాడు. లాగాడు తను ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే తను వైట్ టౌన్‌కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇంకా అలాగే తన లిమిట్స్ ప్రకారంగా తను అక్కడ దొరికాడంటే మనం ఈళ్ళకి దొరికేస్తా అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఇంకా లాగాడు ఎట్లా పడిపోతూ ఉంటాడు. ఇదంతా చెప్తూ ఉంటాం మన డొంకీ ఫీలింగ్ మన లాగాడికి. ఇంకా దాని తర్వాత ఆ విషయం అంటే అనేసి అసలు ఏం మ్యాటర్ ఇదంతా ఏం జరుగుతుంది? ఆ రోజు అదంతా ఇంతలా జరిగిందా అని చెప్పి తను చెప్తూ ఇంకా అలాగే ఈడితో ఫైట్ చేస్తూనే ఉంటాడు. సరే అయితే నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. నాతో ఫైట్ చేయాల్సిందే కదా! నేనిక్కడికొచ్చి నువ్వు ఆ రోజే నన్ను కైడో తెచ్చి చంపేస్తది. కానీ చూసావా నువ్వు నా మీద రివెంజ్ తీసుకునేదానికొచ్చావు. 13 ఏళ్ల క్రితం నువ్వు గాని సరిగ్గా ఉండుంటే నీకు నువ్వు నా రైట్ హ్యాండ్ మ్యాన్‌వై ఉన్నావు మర్చిపోయినట్టున్నావు. అసలు నువ్వు ఎందుకిలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఫెల్లా. అలాగే నువ్వు నా వాడివి అని చెప్పి చెప్తుంటే కొడుసు అదే నీ మాస్టర్ ఎక్కువ మాట్లాడాలంటే తను లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి నిన్ను కాపాడాడు. తను నిన్ను ఫ్రీగా వదలమని కూడా నాకు లాస్ట్ టైమ్ నాకదే చెప్పాడు. కానీ నిన్ను వదలలేదు. నిన్ను చంపేస్తాను. అలాగే నువ్వు నన్ను ఆపేదానికి ట్రై చేయమాక. ఇంకా అలాగే లూఫీ కూడా కింద పడి నాతోనే ఫైట్ చేస్తున్నాడు. ఫేక్ నా కొడకా అరేయ్! నీకు గమ్మున వచ్చేసేసి నేను తనని చంపేస్తాను అని చెప్పి చెప్తుంటే, సరే అయితే నా బుల్లెట్ షాట్స్ తీసుకో అని చెప్పి తను స్టింగ్ బుల్లెట్స్ యూజ్ చేస్తూ మనోడితో ఫైట్ చేస్తున్నాడు. అలా బెల్ తెప్పించుకో అని చెప్పి చెప్తూ ఇంక మనోడు ఎట్లాగో వాడిని ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. డోంట్ గివ్ ఫీలింగ్ అవుతూ లూఫీ గురించి ఆలోచించి పక్క లూఫీ కూడా ఒక లా క్లాన్ అసలు ఈ లా అంటే అదే టీ అంటే అసలు ఏంది అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. అసలు విల్ ఆఫ్ టీ అంటే ఏంది అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. విల్ ఆఫ్ టీ అసలేందో నాకు తెలీదు. అయినా లూఫీ దగ్గర లా అని ఉంటే అదొక డెస్టినీ. తనని చంపాలని చెప్పొచ్చాడా? మీరొక ఈడియట్స్. ఎందుకంటే నన్ను ఎట్టా చంపలేరు మీరెవరు. ఎందుకంటే డీ ఫ్యామిలీ ఉంటే నన్ను చంపగలరు అనుకుంటున్నారా? అసలేం జరగదు. మేము గాడ్స్‌ని ఎవడు చంపలేరని చెప్తుంటే, నేను కూడా డీనే నీకు ఆ విషయం తెలీదనుకుంటా అని చెప్తుంది. ఇక్కడంతా మనకి దీనంతా మన పాప చూస్తూ ఉంటది. ఎందుకంటే అక్కడక్కడ ఒక చోట ఫైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంక అదంతా మన మన పాప జరుగుతుంది. ఒక్కొక్క చోట ఏమ్స్ ఫైట్ జరుగుతుందని చెప్పేసి తను ప్రతి ఒక్క విషయం మాత్రం చెప్తుంటది. ఇంకా మెయిన్స్‌గా చాలా కష్టపడి ఫైట్ చేస్తానని చెప్పేసి మన వైలెట్ అందరికి చెప్తూ ఉంటది. ఎందుకంటే విక్టిమ్స్ అనేది రేజ్ అవుతుందని చెప్పి. వైలెట్ ఏం జరుగుతుందని చెప్తుంటే డోంకీ ఫీలింగ్ కూడా మ్యాసివ్ ఫైట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి ఒక్కొక్క చోట సీనప్ పంక్‌తో ఫైట్ చేస్తానని చెప్పేసి ఇంక అలాగే పీకాచు మన జోడోతో ఫైట్ చేస్తానని చెప్పి ఇంకా రాయల్ ప్యాలెస్‌లో టాప్ 1లో ఇంకా డోంకీ ఫీలింగో ఫైట్ చేస్తానని చెప్పేసి అదే డోఫెలింగో ఇంకా దాని తర్వాత కింగ్ దాంతో పాటు ఉందని చెప్పి దానికైనా మన కేటోస్ ఫైట్ చేస్తాను దాంట్లో దైమాతో ఇంకా దాంట్లో లెవెల్ 3లో మన గార్డియన్స్‌తో ఫైట్ చేస్తానని చెప్పేసి లెవెల్ 5లో మన ఫిష్ డెవిల్ ఫుడ్ యూజ్ చేస్తానని చెప్పి జిగో ఫిష్‌తో ఫైట్ చేస్తానని చెప్పేసి ఇంకా అలాగే మ్యాథ్యూ వెస్‌తో ఫైట్ చేస్తానని చెప్పేసి ఇంకా అలాగే బేబీతో టాప్ 5లో ఫైట్ చేస్తానని చెప్పి అది కూడా సాయితో ఫైట్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నామండి మన సీనియర్‌కి ఇంకా ఫ్రాంకీకి ఫైట్ జరుగుతూ ఉంటది. ఇంకోళ్ళు పట్టుకొని ఫైట్ చేస్తుంటాడు. పిల్లలు పక్కన నేను నా కళ్ళు తిప్పిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన హాట్ బాడీ అని చెప్పి తను మాట్లాడుతుంటాడు. ఇంకా జోరో ఇంకా దాంట్లో ఫైట్ చాలా గట్టిగానే జరుగుతుంటది. ఇంకా లూఫీ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లా ఇంకా డొంకీ ఫింగర్‌తో కూడా చాలా గట్టిగా ఫైట్ జరుగుతుంటది. ఇంకా లూఫీ గడితో వాడి మీద ఇంకా బీపీ తెచ్చేసుకొని ఇంకా రెడీగా దాంట్లో ఫైట్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా దిల్మి గాడు పక్కన పడిపోయి "నువ్వు అటాక్ చేయొచ్చు కదా!" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే క్రెటోస్ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. ఫాదర్ సమ్మా అని చెప్పి తను అరుస్తూ ఉంటది వెనక నుంచి మన రెబెకా. ఇంకా దాని తర్వాత తను ఏదో డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేస్తూ మన వెంటనే ఓడించడానికి ట్రై చేస్తుంటది. తను అండర్‌గ్రౌండ్ పవర్స్ యూజ్ చేస్తూనే ఉంటాడు మనోడు. ఇంక దాంతో ఇంక బతకలేక కాకపోతే ఎట్టో చనిపోతావు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే మన రింగు రాబిన్ ఇంకా మన బేరేల్ గాడు కూడా తన పవర్స్ యూజ్ చేస్తూ అతను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు అతను కష్టపడి తప్పించుకొని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి. ఇంక తర్వాత ఇంక మన
మన ర మన పాప కూడా ఇంక సరే అని చెప్పేసి తన దేవుడి ఫుడ్ పవర్స్‌తో తను కొన్ని కాల్స్ క్రియేట్ చేస్తూ పైకెక్కడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే స్ట్రాట్ వాళ్ళు పైన ఉంటారు కాబట్టి వాళ్ళు ఆఫీస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళందరిని నేను కాపాడుతా అని చెప్పి తను చెప్తుంటది. మన క్యావెండిష్ కూడా తను జరిగిన పనులు మాత్రం చేస్తూ ఉంటాడు. ఇంక అలాగే తను గార్డియన్‌తో ఫైట్ చేస్తానని చెప్పి లెవెల్ 3లో. ఇంక అలాగే లెవెల్ 2లో మనోడు తన బాక్సర్ తన బుల్‌తో ఫైట్ చేస్తున్నాడు. ఇంక అలాగే మనోడు తన డెవిల్ ఫుడ్ పవర్‌తో యూజ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు చాలా చాలా వెయిట్ యూజ్ చేస్తుంటాడు. ఇంకా సాయి అయితే మన బేబీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ బేబీ అయితే సాయిని చూసి పడిపోతూ ఉంటది ఉడికిమండి. ఎందుకంటే లవ్‌లో. ఎందుకంటే వాడు భలే ఉంటాడు కాబట్టి. ఇంకా టాట్‌లో ఇద్దరు ఫైట్ చేసుకుంటాడు. లీగో ఇంకా ఇద్దరు చాలా గట్టిగానే. ఇంకా రాయల్ ప్లేయర్స్‌లో అయితే అందరూ ఇంకా చిన్న చిన్న లిల్లీపుట్స్ అయితే వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రిన్సెస్‌ని కట్టకాలని చెప్పేసి. ఇంకా పీకాచు అయితే పైన మన జోరోతో గట్టిగానే ఫైట్ కొడుతుంటాడు. జోరో అయితే 3 స్టేర్స్ అని చెప్పి 180 పౌండ్స్ అని చెప్పేసి కొరకో టెక్నిక్ యూజ్ చేస్తూ పీకాక్‌ని అయితే పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉంటాడు. అయినా నేను నుంచి ఎస్కేప్ అవ్వలేదని చెప్పేసి కింద చూస్తుంటే ప్రతి ఒక్కడు పారిపోతుందని చెప్పి ఇంకా ఫైర్ ఫిస్ట్ ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అలాగే మిమ్మల్ని కాపాడుతానని చెప్పేసి మీ అందరూ బాగున్నారని చెప్పేసి ఇంకా అలాగే నేను మీకు ఖచ్చితంగా నేను కాపాడుతానని చెప్పేసి ఇంక మీరు చూసినా మేము ఉండేదే కాపాడడానికి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మిగతా పోయి చెప్తుంటాడు. ఇంకా దాంట్లో వైలెట్ కింగ్ రీకుకి ఇంకా అలాగే మన మిగతా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటది. ఇంకా అలాగే కింగ్ రీకు కూడా ఇక డోంకీ ఫీలింగ్ పడిపోయాడని చెప్తుంటే ఏమో తెలీదు కానీ ఇక్కడైతే ఫైట్ అయితే జరుగుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పైరట్స్ మీద నమ్మకం అని చెప్తూ ఉంటే లాగా నెట్టలాగా కొట్టుకుంటూ నువ్వు టీ అయితే ఏముంది నీ పేర్లో కూడా టీ అని చెప్పి నాకు తెలుసు. కానీ ఇది ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఢీ నన్నేం చెప్పలేదు. ఏంటంటే నువ్వు డువ్వి అయితే నన్ను కాపాడతావు అని చెప్పి అనుకున్నా. నువ్వు నేను ఒక ఎనిమీసు. కాబట్టి నువ్వు గాడ్స్‌తో ఫైట్ చేస్తావు. నీకు ఆ విషయం అర్థమవుతుందా? నువ్వు ఒక చెట్న కొడుకు అని చెప్పేసి ఇంక అదే తన మీద సీజర్ టెక్నిక్ యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక అదే తను ఇంజురీ యూజ్ చేయాలనుకుంటే అప్పుడు తను ఎంతోగా ఆ టెక్నిక్ కూడా తీసుకొని ఉంటాడు. దానివల్ల కాసేపు తను ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. ఓహో! నిజం నేను ఈజీగా పోతున్నాను అనుకున్నావా? ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ కోసం చూస్తున్నాను. నువ్వు నా మాస్టర్‌ని చంపేసావు. దానికి రివెంజ్ నీ మీద తీసుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి నేను చంపేదానికి చాలా కష్టపడ్డాను. ఈ 13 ఏళ్ళుగా అని చెప్పి తను చెప్తుంటే టోఫీ నువ్వేమైనా అయిందా అని చెప్పి చెప్తుంటే అప్పుడు టోఫీ కూడా బయటకొచ్చేసి నన్నేం పీకలేవురా ఎందుకంటే నాకేం కాదురా అని చెప్పేసి తను చెప్పేసి అప్పుడే మన లాగాని నేను 13 ఏళ్ల క్రితం నేను ఆ రోజు నిన్ను వదిలేసుంటే బాగుండేదని చెప్తూ మనోడి మీద తన రూమ్ టెంపరేచర్‌ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇలాగే తను కరెంట్ షాక్ అని చెప్పి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాడు మనోడు. ఇలా తర్వాత కూడా చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత "హే అల్లా జాగ్రత్త" అని చెప్పి "నువ్వు నన్ను ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 2 వర్సెస్ 1 ఫైట్ జరగబోతుందని" చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే తను ఒక పీస్ నరికేస్తూ ఉంటాడు. కానీ అది డోంకీ ఫింగర్ మీద పడి ఉంటది. కానీ ఏం చేసుంటాడు అప్పుడే లా చేయబడుకొని మన డోంకీ ఫింగర్ పైకి ఎగిరేసుకొని ఎగిరిపోతుంటాడు. అప్పుడు ఎట్టోలాగా మన కష్టపడి బెర్మింగ్‌హామ్ ఉంటాడు. ఇంక బెర్మింగ్‌హామ్ పడిపోయి ఉంటాడు. "యూ ఓకేనా?" అని చెప్తుంటే నేను ఓకే అని చెప్పి ఇతను చెప్తుంటాడు. ఇంకా డోంకీ ఫింగర్‌తో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే మనోడు బెర్మీ టెక్నిక్ యూజ్ చేసుకొని తన దగ్గర తన ఎత్తులో కష్టపడి తన ఎత్తులో ఆపేదానికి ట్రై చేస్తుంటాడు. "నువ్వు నన్నేం చేయలేవు" అని చెప్తుంటే "నువ్వేం మాట్లాడబాక. ప్లీజ్ నన్ను చంపేయి డోంకీ ఫీలింగ్" అని చెప్పి అదే మన లూఫీని ఇంకా డోంకీ ఫీలింగ్‌ని అడుగుతూ ఉంటాడు. "బెర్మీ నువ్వు మాట్లాడబాక" అని చెప్తుంటే "నీ విష్ చంపేస్తాను" చెప్పి మనోడి దగ్గరికి వస్తుంటాడు. "నేను నీ ఫ్రెండ్‌ని చంపాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా" అని చెప్పి తను చెప్తుంటాడు. డోంకీ ఫీలింగో నీ పని అయిపోయిందని చెప్తుంటే ఇక్కడ చూస్తే మన జోరో గాడు ఇంకా పీకతో ఫైట్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే పీక గాడు ఊడిపంటే మనోడితో గట్టిగానే ఫైట్ కొడుతూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే అందరూ చనిపోతూనే ఉంటాడు. ఇంకా లెవెల్ 2 ప్యాలెస్ దగ్గర ఉంటాడు. ఇంక అందరూ పైరేట్ హంటర్ జోరో ఫైట్ చేస్తానని చెప్పేసి ఏదో ఒకటి పీకా సమాతో అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే తన ఎబిలిటీ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పేసి మనం చాలా కష్టపడి ఫైట్ చేస్తానని కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే పీకా సమ అంటే ఏదైనా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకొని నాకు కొత్త పగలు కొట్టాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకొని నేను కౌంట్ చేస్తా అని చెప్పేసి ఎందుకంటే 3, 4, 7, 8 అని చెప్పి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి చెప్తూ ఇక్కడ చూసుకొని నీకు లైనప్ అవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఎందుకంటే జోరో కూడా పీకని ఎట్లాగా పండబెట్టేసి పోతా ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ సీటప్ ఓవర్ చేస్తూ మన తొందరగా లూఫీకి హెల్ప్ చేయడానికి ఎళ్ళాలని చెప్పేసి తొందరగా వెళ్తూ ఉంటాడు. పీకాక్ గాడి ఫేస్ అయితే వేరే చోట ప్రెజెంట్ అయ్యి ఉంటది. "ఓహో! నువ్వు ఎక్కడికెళ్తున్నావు? నువ్వు అటాక్ చేసేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని చెప్పి అరుస్తుంటాడు. "నువ్వు నాకు నవ్వుతే పీక నువ్వు మాట్లాడబాక" అని చెప్తుంటే పైన జీరో మన పీకాక్ గాడిని నవ్విస్తూనే ఉంటాడు. "నువ్వు ఒక చెట్న కొడుతుంటే నా కొడకా నా వాయిస్‌ని ఎందుకు చాలా హ్యాండిల్ చేస్తున్నావు" అని చెప్తే, "అవును నువ్వు ఒక జెయింట్‌వే" అని చెప్తుంటాడు. ఫైట్ చేస్తుంటారు. అప్పుడు మన లాగాని పైకి ఎగిరేసేసి "నువ్వు దేనికి పనికిరావురా! ఎందుకంటే నువ్వు దేనికి చేయలేవు. నువ్వు 13 ఏళ్ల క్రితమే నిన్ను చంపేయాల్సింది. కానీ నువ్వు బతికిపోయావు. కాబట్టి ఇప్పుడు నేను దానికి శిక్ష అనుభవిస్తాను. అది సెల్ఫ్ డిసైడ్. నేను చంపేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు చంపేదానికొచ్చావు. నువ్వు గాని అట్లా వదిలేసుంటే కైలోనే నన్నొచ్చి చంపేసేవాడు. కానీ నువ్వు నన్ను అట్లా వదిలేయలేకపోయావు. ఎందుకంటే నీ రివెంజ్ వచ్చింది. నీ ఎమోషన్స్ మధ్యలో వచ్చాయి. నేను నీ క్రేజోని చంపాలని చెప్పేసి దానికోసం నువ్వు చావబోతున్నావు ఇప్పుడు. నువ్వు నా తమ్ముడి కోసం ఎంత చేసావు. అది డెస్ట్రోజా కానీ అది కానీ నేవీ కంటే ఉంటే ఇప్పుడు డెస్ట్రోజా అంత జరిగి ఉండదు. ఆ చెత్త పనులన్నీ నేను చేస్తున్నాను అని చెప్పి చెప్తుంటాడు. అది పోయి నా వెనుకో గాడికే ఇచ్చావు అని చెప్పి తను చెప్తూ ఆ రోజు గాని నువ్వు గుర్తుంటే అది గాని నీ కాడే పెట్టుకొని బయటకొచ్చి నాకిచ్చుంటే ఏమయ్యేదిరా నీ పని అని చెప్పి అక్కడ చూస్తే డెస్ట్రోజా అలా జరిగింది ఇదంతా మారి ఉండేది కదా! నీ ఒక్క పని వల్ల ఇదంతా జరిగిందిరా చెప్తుంటే ఆ లెటర్ గాని నేవి దగ్గరికి నుండి కంట్రీ మొత్తం సేఫ్ అయ్యేది. అలా చేస్తుంటే నా కొడకా అయితే నువ్వు చేసినవన్నీ తప్పు పనులు అని చెప్పి అర్థమవుతుందా? అవునవును అదంతా తప్పు పనులే అని చెప్పి చెప్తూ ఎలా ఇగో నేను ఎట్టైనా చంపేస్తాను. ఎందుకంటే తనకి ఖచ్చితంగా చెప్తాం కదా! నేను చెప్తుంటే చెత్త నా కొడకా నీ లావనెట్టి కింద కొట్టేసుకొని ఉంటాడు. అలా చెయ్యి కూడా ఇరిగిపోయి ఉంటది. తను చూసి తను చేసేసాడు. ఇంక చూసిన వెంటనే ఇంక అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాడు. కింద చూస్తుంటే మనోడు గేట్ 2లోకెళ్ళిపోయి ఇంకా బెల్మింగ్‌ని కొడుతూ
కొడుతూ ఉంటాడు. ఎందుకంటే తను హార్మ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే మన ఫేక్ మెడికో గాడిని కొట్టేసి పైకి ఎగిరేసని ఉంటాడు. తనుష్ నేను పీకలేనా బొంగ నన్నెవరేం పీకలేరురా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే కింద నుంచి నేలను పగలగొట్టుకుంటూ తన ఫేక్ బాడీ అనేది ముక్కలు ముక్కలు అవుతూ గాల్లో ఎగురుతూ ఉంటది. ఇంక దాని తర్వాత ఇంకా అక్కడ చూసుకుంటే లూఫీ గాడొచ్చేసి నా కొడకా! నా చెత్త నా కొడకా! అని చెప్పేసి మనల్ని ఫైనల్‌గా చనిపి కొరకో టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. ఇంకా లాగానే కూర్చోబెట్టేసి గన్ పాయింట్స్‌లో పెట్టేసి పేల్చేయడానికి రెడీ అవుతున్నాడు. "ఏ మ్యాటర్ అయితే ఏమైంది నిన్ను ఏసేస్తా" అని చెప్తుంటే అప్పుడు డూప్లికేట్ గాడు పగిలిపోయి ఉంటాడు. ఫేక్ వెరికో నా కొడుకు ఇప్పుడు నిన్ను చూపించుకోవడానికి వస్తున్నారా స్ట్రా హ్యాట్ ఎట్లా చేశావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. "ఓహో! స్ట్రా హ్యాట్ చాలా గట్టిగానే ఫైట్ చేస్తావు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే చూసిన వెంటనే "నేను వస్తానురా నా కొడకా నీ దగ్గరికి" అని చెప్పేసి మేగో నా కొడకా అని చెప్పి తను చెప్తూ అదే మేగో నా కొడకా అని చెప్పి ఇక్కడ చూస్తుంటే బెల్‌మి గాడిని కంట్రోల్ చేస్తూ తను ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత బెల్‌మి గాడిని "ప్లీజ్ వదిలేయ్ అన్న ప్లీజ్ అన్న నా కొడకా నాద ఫైట్ చేయరా బెల్‌మి గాడిని లేకపోతే చచ్చిపోతారురా నా కొడకా" అని చెప్పి చెప్తుంటే తను నాకు చాలా హెల్ప్ చేస్తాడు కాబట్టి బెల్‌మి గాడిని నేను వదిలేస్తాను. ఎందుకంటే బెల్‌మి కూడా నాతో పాటు ఒక టీమ్‌మేటే కాబట్టి నేను వదిలేస్తా అని చెప్పి తను వదిలేసుంటాడు. బెల్‌మి గాడు గో మేబీ డోంట్ కీప్ ఫీలింగ్ గో నేను సైడ్ ఫీల్ చేసేసాను. ఇక్కడి నుంచి దొబ్బే అంటే దొబ్బేయ్ ప్లీజ్. ఎందుకంటే నువ్వు నా ఫ్యామిలీకి ఒకసారి నువ్వు నాతో పాటు పని చేయాలని చెప్పి అనుకున్నావు. నీకు చెప్తూ నువ్వు నా అన్నతో పని చేసి నా పేరు వాడాలనుకుంటున్నావు కాబట్టి నీకు నేను అది ఇచ్చని చెప్పి తను బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు. అందుకోసం నేను మాకు ఎటువంటి మీలాగా పైరట్స్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను అప్గ్రేడ్ చేస్తానని చెప్పి మీతో పాటు నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా! డోంట్ కీప్ ఫీలింగ్ గో అని చెప్పి తను నెట్టేసగల సరే నీకు నా ఛాన్స్ ఇస్తాను. నా పేరు కూడా వాడుకోవడానికి ఇస్తాను. నా పేరుని రోషన్ చేయని చెప్పి అదే నా పేరుని పెద్దది చేయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే నాటు బ్లూ మొత్తం నా కంట్రోల్‌లోకి రావాలని చెప్పి కూడా చెప్తూ ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా వస్తదని చెప్పి జాయ్ రాజెస్ కూడా నేను ఖచ్చితంగా క్రియేట్ చేస్తానని చెప్పేసి, మీ పేరుతో ఖచ్చితంగా నేను డోంకీ ఫీలింగ్‌గా చేస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఒక సబార్డినేట్ అని చెప్పేసి తను కన్నా నాకు వీక్ సబార్డినేట్ నాకు వద్దని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని టాటూ కూడా ఏసుకున్నాడు. "హే బెల్లమ్మి నువ్వు బానే కదా! నువ్వు బానే కదా! నీకేం కాలేదు కదా!" అని చెప్పి చెప్తుంటే, "మా 30 మిలియన్ బేస్ నువ్వు వచ్చినప్పుడు నన్ను చంపేస్తుండాల్సిందిరా. అయినా నేను నీ మాట వినుకునాల్సింది. నువ్వు వన్ పీస్ వచ్చావు" అని చెప్పిన వెంటనే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అదే నవ్వు అనిపించింది. ఇంక అప్పుడే నేను వదిలేసి ఉండేసాను అని చెప్పి చెప్తుంటే, "ఓహ్! ఖచ్చితంగా నేను ఆల్రెడీ చంపేసి ఉంటే బాగుండేది. నువ్వు స్కైపియాకి ఐలాండ్ కూడా వెళ్ళకుండా" ఇలా చేశానని చెప్పి తను బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు మనోడు. స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పేసి. ఇంకా అలాగే నువ్వు స్కైలాండ్‌ని విజిట్ చేసావు. నాకది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నువ్వు నీ తర్వాత మీద దాన్ని విని వెంటనే మేము కూడా పైకెళ్ళామని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ చూసుకుంటే బెల్‌మి కూడా చాలా కష్టపడి ఓడిపోయి ఉంటాడు. కానీ లూఫీ గడైతే తను ఒక ఫ్రెండ్‌గానే ట్రీట్ చేస్తూ ఉంటాడు. "నువ్వు చాలా మారిపోయావు. కానీ నేనేం మారలేదు." అది లూఫీ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇక చూసిన వెంటనే ఇట్లనే ఇక స్టార్‌ని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. స్టార్‌ని గాని చంపేసావంటే మా క్రూలో మళ్ళీ నీకు నేను జాయిన్ చేసుకుంటాం అని చెప్పేసి మన బెల్‌మి గాడు ఆఫర్ ఇచ్చుంటది. కానీ నువ్వు స్టార్‌ని చంపలేకపోయావని చెప్పేసి మన బుల్ క్యాప్ ఉన్నోడొచ్చేసి ఈడిని చంపేదానికి ప్లాన్ ఏసేదానికి అదే మన డోంకీ ఫిలింగ్ వాడిని పంపించేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే తను క్విక్ అటాక్ యూజ్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. సరే నువ్వు ఎక్కడికెళ్తావు వెళ్ళు అని చెప్పి చెప్తుంటే, లేదు నేను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తా అని చెప్తుంటే, ఓహో! అయితే నాతో ఫైట్ చేస్తున్నావు అంటున్నావా? అందుకే నువ్వు ఒక పైలట్ కాలేకపోయావు. నీకసలు అర్థమవుతుందా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇంక లూఫీ కూడా నువ్వు ఎట్టో స్టార్‌కి పని చేస్తావు దానికి పని చేస్తావో రాకున్నావు. ఇప్పుడు తను చెప్తుంటే అప్పుడే మన ఎట్టో కష్టపడి పైకి లేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత లూఫీ స్ట్రా హ్యాట్ లూఫీ చెప్తున్నాను కదా! నేను బెల్‌మని "ఏ బెల్‌మి నువ్వేం మాట్లాడమాక ఏం కాదు. ట్రఫల్‌గా నిన్ను ఎట్లైనా కాపాడుతా" అని చెప్పి చెప్తా ఉంటాడు. లేదు లేదు ఆ మ్యాంగో గాడిని ఓడిసాను. ఆ ట్రఫల్‌గా గాడు ఏం ట్రబుల్‌లో లేడు. కాబట్టి నేను ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పి చెప్తూ ఆ మ్యాంగో గాడిని ఓడిస్తుంది. ఇది చూడు నీకు ఈ టెక్నిక్ గుర్తుందా? ఈ టెక్నిక్ నేను మళ్ళీ వాడిపోతున్నా అని చెప్పి హోపర్ స్క్రీమ్ అని చెప్పేసి అలా తను చుట్టూ ఆ గోడ పగలగొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తన టెక్నిక్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ టెక్నిక్ గుర్తుంది కదా! అని చెప్పేసి ఏ పీకా గాడు మనోడు పైన చేరి మన జోరో గాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోడు అతను పంచెస్ యూజ్ చేసి పీకా గాడిని ఓడించడానికి ట్రై చేస్తుంటాడు. మన బేబీ పాప అయితే మనోడితో పడిపోయి ఉంటది. ఇంక తనతో లవ్ చేస్తూ నేను ఎనిమిగా అనుకోవట్లేదు. నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావు అని చెప్పి తను చాలా చాలా సిగ్గుపడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్తే, "నువ్వు నాకు బాగా నచ్చుతే షూట్ చేయి నా మీద" అంటే, "లేదు లేదు నా గుండె మీద నేను ఏం చూసుకుంటాను. ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు ఫైట్ చేస్తున్నావు నాకు బాగా అనిపించింది" అని తను చెప్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పిచ్చి" అని చెప్తే, "లేదు నేను పడిపోయాను. నువ్వు నాకు బాగా నచ్చేసావు" అని చెప్పి చెప్తుంటే తను వయసు నెట్టను ఓడిచేసుంటాడు మన హజరుద్దీన్. కానీ ఓడించేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంట్లో తంటన్ వీడుగాడు ఎట్లాగో కష్టపడి మన హజరుద్దీన్ గాని పెడుతూనే ఉంటాడు ఇందాక నుంచి. హజరుద్దీన్ గాని అయితే లేవలేకపోతా ఉంటాడు. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తుంటే రొనాల్డో వచ్చాడో ఎత్తలాగా మనల్ని ఓడిస్తూనే ఉంటాడు. ఇక రొనాల్డో వచ్చాడో ఒకడైతే తను కూడా ఓడిపోతాడని చెప్పి చెప్తూ ఉంటాడు. హజరుద్దీన్ గాని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఇక తర్వాత హజరుద్దీన్ గాని ఖచ్చితంగా మన ఊసప్ గాడికి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా తను చేయాలని చెప్పేసి ఎందుకంటే ఒక రాజు ఎప్పుడైనా తన మాట నిలబెట్టుకుంటా అని చెప్పి తను ఫెయిల్ అవ్వడని చెప్పేసి ఖచ్చితంగా నా గ్రాటిట్యూడ్ నేను ఖచ్చితంగా పే చేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే రొనాల్డో వచ్చాడో మీద అటాక్ చేస్తానికి నేనెళ్తాను. ఫస్ట్ నిన్నేసేస్తాను హజరుద్దీన్ అని చెప్తుంటే హజరుద్దీన్ గాడు ఎట్టలో కష్టపడి పైకి లేసేసి ఉంటాడు. ఇక దాని తర్వాత నేను ఎట్లైనా ఓడిస్తారా అని చెప్పి చెప్తుంటే, "హజరుద్దీన్ నాతో ఫైట్ చేస్తావా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా?" అని చెప్పి తను చెప్తుంటే, ఇంకా 1000 టన్స్ అని క్రియేట్ చేసేసి మన మీద దూకుతా ఉంటాడు. "నీ టెక్నిక్ నా మీద ఏం పని చేయదురా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు హజరుద్దీన్ మీదకి అటాక్ చేసేదానికి తన దగ్గరగా వస్తున్నాడు. తను 1000 టన్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను కింగ్డమ్ ఆఫ్ ఎలబాఫ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నిలబడిస్తా ఉంటా అని చెప్పి తన పోల్ కేసి పైకి దాకా ఎగిరిపోతూ ఉంటాడు. తన పోల్ కేసి పై దాకా ఎగరగొట్టేది నువ్వు ఎగరలేకపోయినట్టున్నావు. పక్షి బాడీ పడిపోయింది. తను పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన బెల్లమయ్య గాడు తను తిరుగుతూ స్ట్రాట్ లూఫీ నువ్వు
నన్ను ఓడించాలి. ఎందుకంటే నన్ను ఓడించలేకపోతే ఏం జరుగుద్ది ఇక్కడ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తనతో చెప్తుంటే తను ఎట్టోలాగా ఈ సీలింగ్ కొట్టుకుంటా ఉంటాడు. ఇంక జొరో అయితే మన పీకతో ఫైట్ చేస్తుంటాడు. ఇంక అందరూ పీక దగ్గర వచ్చి ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఇంక దాంట్లో అసలు ఈ నా కొడుకులు అంటే ఎవర్రా? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారా? అని చెప్పి తను చెప్తుంది. "ఇదంతా పీస్ ఆఫ్ స్టోన్ రా" కదా! అని చెప్పి చెప్తా. ఇక్కడ చూసావాడిని నీకు నేను పడిపోయాను. నీకు నేను కావాలా? చెప్పు నీకు నేను హెల్ప్ చేస్తుంటే నాకేమవుద్దమ్మా నాయనా నువ్వు దొబ్బేయమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి చెప్తుంటే వాట్ అంటే నేను నీకు పడిపోయానా? ఓహ్! నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను చెప్తుంటే కొంచెం మంది మన తాతయ్య ఇంకా తాతలు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ టెక్నిక్స్ ఇద్దరు పాస్ చేసుకుంటూ. ఇంక దాన్ని చూసి కొంతమంది కమెంటేట్ చేస్తూ ఉంటాడు నాలాగే. ఇంక తర్వాత మనోడు ముసలోడు చెప్పేసాడు. తన బ్యాగ్ ఔచ్ అని చెప్పి తను నడుస్తుంటాడు. తను పెయిన్ ఉందని చెప్పి చెప్తుంటే ఇంకా ముసలోడినా గానీ ఇంకా నువ్వు తగ్గలేదురా అని చెప్పు. ఇంకా ఈగో జీరో ఫైవ్ ఫిస్ట్ యూజ్ చేస్తూ వాళ్ళ బ్యాగ్‌ని ఇరగ్గొట్టుకుంటా ఉంటాడు. తర్వాత ఫ్యాన్ మీద బెయినీస్ పెట్టానని చెప్పేసి ఇలాగే జీ టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు వాళ్ళ మీద. తనంతా జీ అని చెప్పి నా బ్యాగ్ అని చెప్పి ఇద్దరు వాళ్ళు పట్టుకొని అడుచుకుంటూ మనం మ్యారేజ్ అయిపోయాం రా అని చెప్పి అని చెప్తూ నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి ఇలా షాక్ అవుతుంటాడు. కుదుసుమని వీళ్ళందరూ తాతయ్య తాతయ్య ఏంది బాబు నాతో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తుంటే, అవును నువ్వు పొలిటీషియన్ మ్యారేజ్ అయింది. నన్నేం చేయమంటావు? నేనేం చేయలేకపోతున్నా అని చెప్పేసి, ఇంకా తాతలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, ఆహా! అట్టంటావా? నాకేం వినపడట్లేదురా అని చెప్తే, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి, తను మ్యాడ్ అని చెప్పి చెప్తూ, తను చనిపోతున్నారురా అని చెప్పి చెప్తూ, అలా చిన్న చిన్నగా చనిపోతున్నాడు. నువ్వు చావబాక కమ్ బ్యాక్ అని చెప్పి చెప్తుంటే, వద్దు ప్లీజ్ రండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను చిన్నగా చనిపోతూ ఉంటాడు. మళ్ళీ తను తిరిగి లేచేసి, ఆహా! నాకు ఇప్పుడు బానే ఉందని చెప్పి తను చెప్తుంటే, ఇదంతా నాకు రోజు ఎక్స్‌పీరియన్స్ నేను చనిపోతూ మళ్ళీ పైకి లేస్తుంటే, నా కొడకా ఏం చేస్తున్నావు? రేయ్ సాయి నా కొడకా నన్ను ఫస్ట్ ఓడించురా అని చెప్పి అడుగుతున్నాడు. ఓహ్! నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను తీసుకోమ్మా ప్లీజ్ అని చెప్తే, నేను నీ వైఫ్ అవుతా అని చెప్పి తను దొబ్బేరా రేయ్ ప్లీజ్ అని చెప్పి మన పాపని తిడుతూ ఉంటాడు. "నువ్వు నా ఎనిమీ" అని చెప్తే, "ఓహ్! నేను నీ ఎనిమీనా? నువ్వు ఫైట్ చేయాలా? కానీ నాకు వద్దు. నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు ఫేవరెట్ అనిపిస్తుంది. నిన్ను చంపుకో అయితే" అని చెప్పేసా కదా! ఓహో! నన్ను నేను చంపుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే అయితే నీకోసం నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి తన చెయ్యిని గన్నుగా మార్చుకొనేసి, నేను నిన్ను చంపుకుంటా నీకు అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కడ ఓహ్! ఏయ్! వద్దు పాప వద్దు పాప వద్దే ఇంటికి నువ్వు చంపుకుంటావు అని చెప్పి చెప్తుంటే, "ఏ సాయి తను చంపుకోనిరా రేయ్! తను ఎట్లా ఔట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. తను నీ ప్రేమలో పడిపోయింది" చెప్తే, "అవును అదే కదా నేను కూడా చెప్పేది తను నా ప్రేమలో పడిపోయింది" అని చెప్పి చెప్తా ఉంటే, ఇంక దాంతో, "రేయ్ పాప వదిలేయ్. నేను హ్యాపీగా నీకోసం చనిపోతాను సాయి. నీ పేరు తెలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను పుడతాం కూడా ఒక వెజిటేరియన్ ప్లేస్‌లో పుట్టాను. అక్కడ ఫుడ్ ఉండదు, ఏముండదు. ఆడ మేము కష్టపడి బతుకుతా ఉన్నాం. కానీ మా అమ్మని కొంతమంది మా అమ్మ నా కోసం నన్ను నమ్మేసేయండి డబ్బుల కోసం అని చెప్పేసి. దానివల్ల నాకు సిగ్గుండేసరికి నన్ను డొంకీ ఫీలింగ్ వల్ల నన్ను కాపాడి తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక అలా నేను పెరుగుతూ వచ్చాను డొంకీ ఫీలింగ్‌తో పాటే. ఇక దాంట్లో నన్ను రెస్క్యూ చేసుకొని నన్ను వాడుకునేవాళ్ళు. అదే నన్ను పెంచేవాళ్ళు. ఇక అలాగా నేను తన పాష్ యూజ్ చేస్తుంటే "ఒరేయ్ నాయనా నాకు ఆ మాటలేం వద్దు. ఒరేయ్ తాత ఏం తాత ఇది" అంట చెప్తే "తను పడే మనవడా దాన్ని ఎదర పడేయరా పడేసావు కదరా దాన్ని వదిలేయ్" అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకో వాళ్ళ టెక్నిక్ యూజ్ చేస్తూ "ఇదంతా నా ప్రాబ్లమ్ కాదు. యూ ఫూల్ దాన్ని ఎట్టన పడేయరా" అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంక తను "నువ్వు చావబాక" అని చెప్తుంది. తను చావనీరా అంటే "ఓల్డ్ మ్యాన్ వదిలేయరా నీ ప్రేమ అంటే నీకేం తెలుసు" అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా తను మంచి స్టోరీ ఇంకా చెప్తూ ఉంటది. అప్పుడు వాళ్ళు నిజాలు చెప్పి "నువ్వంటే నాకు ఇష్టం" అని చెప్పేసి నన్ను పక్కన పడేసి "నేను వేరే ఫైట్ చేసుకోబాక నువ్వు నన్ను కాపాడడానికి ట్రై చేస్తాను" ఇప్పుడు నాకు అర్థమైంది. కాకపోతే ఇలాంటి డెసిషన్ ఎప్పుడు తీసుకోబాక అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోయి చెప్పేసి తాటకడితో గమ్మున పడిపోయి ఉంటారు. ఎందుకంటే తన తల మళ్ళీ వంకరైపోయి ఉంటది. పక్కకు తిరిగేసి ఉంటది. ఫైనల్లీ నా మనోళ్ళు ఎవరో ఒకడు నా పవర్ అవేక్ చేసుకున్నాను. నా పవర్ తేరన్నా వంచుతావే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నీ వల్ల నాకు కొత్త టెక్నిక్ దొరికింది. సాయి నువ్వు చాలా పవర్‌ఫుల్ నుంచి నువ్వు నా నీళ్ళని మార్చేసావు అని చెప్పి చెప్తూ అలాగే నువ్వు ఆర్మీని క్రియేట్ చేసుకో. ఇక నువ్వు వెళ్ళిపో ఓల్డ్ మ్యాన్ నువ్వేమంటున్నావు చెప్తే సాయి వెళ్ళను సాయి నువ్వు బాగా చేసావు నాన్న వదిలేరా అని చెప్పి చెప్తూ ఇక్కడ చూడు నేను స్టార్ట్ హాకీస్‌లో ఎవరిదో హాకీ తను సెన్స్ అవుతూ ఉంటాడు. ఈ హాకీ ఎవరితో ఉంది? నేను ముసలోడు అవుతున్నావు నువ్వు. నేను ఏదో ఒక రోజు చనిపోతాను చెప్తుంటే ఇక్కడ చూసిన వెంటనే మన ఓల్జీ ఇక్కడ మన తాడేతో ఫైట్ చేసేనికి తను మళ్ళీ తను ఫుల్ పవర్స్‌లోకి వస్తూ ఉంటాడు. తన ప్రైమ్ ఏజ్‌లోకి. ఎలాగో తన టెక్నిక్ యూజ్ చేస్తూ తను కాస్త మారుతా ఉంటాడు. ఇంక అలా టెక్నిక్‌గా మారుతూ తను కాస్త పీక్ పవర్స్‌లోకి వస్తూనే ఉంటాడు. ఇక తర్వాత మనోడితో ఫైట్ చేసి ఇంక మన సాయి కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఓల్డ్ మ్యాన్ నిన్ను వదిలిపెట్టనురా వాళ్ళు మా తాత నేను చంపేయాలని నేను 100 ఏళ్ల నుంచి పట్టుకున్నాను. సరే నువ్వు చంపుతావు అంటే చంపుతావు రా అని చెప్పి చెప్తుంటే ఓల్డ్ మ్యాన్ నేను ఖచ్చితంగా నేను చంపేస్తాను. అలాగే స్టార్మింగ్‌కి నేను డెప్ట్ ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. మీ యంగ్ మాస్టర్‌కే సరే అయితే నువ్వు ఒక ఫూలిష్ మంకీ కోసం పని చేస్తున్నావు అయితే. సరే రా అయితే ఫైట్ చేయి అని చెప్పేసి ఇంకోళ్ళ పాటు వాళ్ళు ఫైట్ చేసుకుంటాడు. వాడైతే కటానా పెడుతుండే సగం కటానాని ఈజీగా మనోడు ఆపేస్తూనే ఉంటాడు. నువ్వు ఒక స్లేవ్ లాంటోడివి దేనికి పనికిరావు ఒక మంకీకి అని చెప్పి చెప్తూ అలాగే నువ్వు స్టాట్‌గా నువ్వేం ఫుల్‌ఫిల్ చేయలేవు అని చెప్పుంటే ఎందుకంటే స్టాట్ కూడా ఎట్లా చనిపోతున్నాడు. ఈ బోర్డ్ కేస్ కాబట్టి బోర్డ్ కేస్ నుంచి ఎవడు బయటికి రాలేడు కాబట్టి ఇంకేం జరుగుతుందని చెప్పి చెప్తుంటే, "ఓహ్! నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు. బేబీజీ ఫైట్ ఆగిపో ఎందుకంటే తను నా భర్త కాబోతున్నాడు. తను వదిలేయి ఎందుకంటే తనకు నాకంటే చాలా బాగా ఇష్టం. చాలా డేంజర్ పక్కకెళ్ళిపో" అని చెప్పి చెప్తుంటే, లేదు నేను ఇక్కడే చూస్తున్నాను. మంకీ అని చెప్పి ఇక్కడ చూస్తుంటే నా కొడుకులతో ఫైట్ చేసుకుంటా ఉంటాడు. ఇది చూసావా ముసలోడితో ఎట్టా ఫైట్ చేయాలో నీకు తెలియట్లేదు. బేబీ చూసావా నేను ఎట్టనో ఇచ్చేసాను అని చెప్పి తను చెప్తూ ఉంటే, ఇక దాని తర్వాత ఇంకోళ్ళందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు వాడిని పవర్ మోటార్ ఎక్స్‌ట్రాక్ట్ చేసి
తనతో ఫైట్ చేయాలంటే బేబీ ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకంటే "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా వైఫ్ నువ్వు" అని తను ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత డ్రాగన్ స్టిక్ అని చెప్పి నీల్ అని చెప్పి తను కొత్త టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ టెక్నిక్ వల్ల తాట కూడా చాలా గట్టిగా తగులుంటది. అలా నేలలోకి పడిపోతున్నాడు. మంకీ నా కొడకా అని చెప్పి తను కింద పడిపోతూ తను చాలా మంది కూడా పడిపోతున్నాడు. కాల్ మీ చీఫ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా తన బేబీని ఎట్టో సొంతం చేసేసుకొని ఉంటాడు. ఐ ఫెల్ ఇన్ లవ్ అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. నాకు తెలుసు ఈ లాస్ట్ పార్ట్ అనేది కాస్త విచిత్రంగా ఉందని చెప్పి. కానీ స్టోరీలో ఒక పార్ట్ కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. ఇది 1 అవర్ దాటేసింది కాబట్టి నేను ఎక్స్‌ప్లనేషన్ ఆపేసాను. ఇంక అలాగే నేను కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ తొందరగానే వస్తాను. కానీ నేను లుక్కిజంతో వస్తాను. ఇంక అలాగే గైస్ ఇది నేను 4కి చేస్తున్నాను. 4:10 అవుతుంది. అదే 4:50 ఛీ! 5:50 అవుతుంది ఇప్పుడు టైము. నేను 4కి స్టార్ట్ చేశాను. ఇంకంటే 1 అవర్ 50 మినిట్స్ అయిపోయింది. ఇంకిక్కడితో ఎపిసోడ్ నేను ఎండ్ చేసేస్తాను. అలాగే ప్లాస్టిక్ యూసేజ్‌ని కూడా తగ్గించేయండి. ఇంక అలాగే నేను లైవ్ అనేది 31st నైట్ పెట్టబోతున్నాను. కావాలంటే జాయిన్ అవ్వండి. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో.